Hi everyone, welcome back to the channel Unique Study Circle. This is your English educator Ameer. Guys, today we are going to have the discussion of the grand test number 9, the complete English portion. Are you ready? కొన్ని క్వశ్చన్స్ ఇక్కడ డిస్ప్లే చేసుకుంటూ వెళ్తాను. సో ఆల్రెడీ మీకు తెలుసు కదా, మనం ట్రెడిషనల్లీ ఏం చేస్తాం, రీడింగ్ కాంప్రిహెన్షన్, సెంటెన్స్ రీఅరేంజ్మెంట్, మీ ఎగ్జామ్లో ఎలా అయితే క్వశ్చన్స్ వస్తాయో ఆల్మోస్ట్ సిమిలర్స్ ఉన్న క్వశ్చన్స్ తీసుకొని ఇక్కడ పేపర్ ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది. మీరు క్వశ్చన్స్ చదువుకొని ఆన్సర్ చేయాలి, ఆ తర్వాత ఎక్స్ప్లెనేషన్స్ వినాలి. ఓకేనా? రైట్, స్టార్ట్ చేద్దాం. డైరెక్షన్స్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 1 to 5 ఉన్న 3 రీడింగ్ కాంప్రిహెన్షన్స్లో ఇది ఫస్ట్ వన్ అనమాట. పాస్ చేయండి, చదివేయండి ఇక్కడి వరకు, అండ్ పాస్ చేయండి, ఫినిష్ చేయండి. ఓకేనా? ఒక్కసారి ప్రాపర్గా అర్థం చేసుకుంటే క్వశ్చన్స్ ఆన్సర్ చేయడం స్టార్ట్ చేద్దాం. ద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఈజ్ బ్రీఫ్లీ కోల్డ్ WHO. It is a specialized agency of the United Nations and was established in 1948. International health workers can be seen working in all kinds of surroundings in deserts, jungles, mountains, coconut groves and rice fields. They help the sick to attain health and the healthy to maintain their health. So, what is this entire paragraph about? The entire reading comprehension is talking about World Health Organization. WHO గురించి డిస్కషన్ ఉంది. ఇట్స్ అ పార్ట్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్, యాజ్ యూ ఆల్ నో. ఓకేనా? ఎస్టాబ్లిష్ అయింది 1948లో. ఎందుకు? ఇంటర్నేషనల్ హెల్త్ వర్కర్స్ కెన్ బి సీన్ వర్కింగ్ ఇన్ ఆల్ కైండ్స్ ఆఫ్ సరౌండింగ్స్. వరల్డ్లో ప్రతి ఒక్క మూలన ఇంటర్నేషనల్ హెల్త్ కేర్ వర్కర్స్ తిరుగుతూ హెల్త్ ఎక్కడెక్కడైతే డిటోరియేట్ అయ్యే సిచ్యువేషన్స్ ఉన్నాయో అక్కడ ఇంప్రూవ్ చేయడం. ఓకేనా? చూడండి, ఇక్కడ దే హెల్ప్ ద సిక్ ఉన్న పీపుల్ని హెల్తీగా మార్చడంలో హెల్ప్ చేయడం ఒకటి WHO పని. అండ్ ఆల్రెడీ హెల్తీగా ఉన్న మనుషుల్ని అదే హెల్తీ సిచ్యువేషన్ని మెయింటైన్ చేస్తూ కూడా ఎలా ఉండాలి నేర్పించడం, మెయింటైన్ చేయడం, మొత్తానికి ఆర్గనైజ్ చేయడం WHO పని త్రూ అవుట్ ద వరల్డ్. ఇట్స్ అ పార్ట్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్, ఐక్యరాజ్య సమితి. దిస్ గ్లోబల్ హెల్త్ టీమ్ అసెస్ ద లోకల్ హెల్త్ వర్కర్స్ ఇన్ స్టాపింగ్ ద స్ప్రెడ్ ఆఫ్ వాటర్ కోల్డ్ కమ్యూనికబుల్ డిసీజెస్ లైక్ కలరా. రైట్, ఈ గ్లోబల్ హెల్త్ కేర్ వర్కర్స్ యొక్క మెయిన్ ఇంపార్టెంట్ రోల్ ఎక్కడ ఉంటుంది అంటే కమ్యూనికబుల్ డిసీజెస్ని ప్రివెంట్ చేయడంలో. లైక్ కలరా వస్తే టచ్ చేయడంతో అందరికీ స్ప్రెడ్ అయిపోతుంది. అలాంటి కమ్యూనికబుల్ డిసీజెస్ అంటే ట్రాన్స్మిట్ అవుతాయి. ఓకేనా? త్రూ ఎయిర్, త్రూ టచ్, ఎలాగైనా కూడా. కరోనా కూడా అనుకోండి. ఓకే, దీస్ డిసీజెస్ కెన్ స్ప్రెడ్ ఫ్రమ్ వన్ కంట్రీ టు అనదర్ అండ్ సో కెన్ బి ఎ థ్రెట్ టు ద వరల్డ్ హెల్త్. కదా? రైట్, ఒక కంట్రీ నుంచి ఇంకొక కంట్రీకి ఇవి స్ప్రెడ్ అయిపోతాయి అండ్ ఇవి ఒక పెద్ద థ్రెట్, డేంజర్ కూడా ప్రపంచంలో ఉన్న పర్సన్స్ యొక్క హెల్త్కి. WHO అసెస్ డిఫరెంట్ నేషనల్ హెల్త్ అథారిటీస్ నాట్ ఓన్లీ ఇన్ కంట్రోలింగ్ డిసీజెస్ బట్ ఆల్సో ఇన్ ప్రివెంటింగ్ దెమ్. WHO అనేది ఓన్లీ డిసీజెస్ని కంట్రోల్ చేయడం మాత్రమే కాదు, బట్ ఆల్సో ఇన్ ప్రివెంటింగ్ దెమ్, పూర్తిగా నిర్మూలించడంలో కూడా హెల్ప్ చేస్తుంది. ఆల్ టుగెదర్ టోటల్ ప్రివెన్షన్ ఆఫ్ డిసీజెస్ ఇస్ పాసిబుల్ ఇన్ అ నంబర్ ఆఫ్ వేస్. Everyone knows how people, particularly children, are vaccinated against one disease. ప్రివెన్షన్ పాసిబుల్ అవుతుంది చాలా వేస్లో. డిసీజ్ రాకుండా ప్రివెన్షన్ చేయొచ్చు చాలా విధాలుగా. వన్ ఆఫ్ ద వేస్ ఇస్ వ్యాక్సినేటింగ్ పీపుల్, రైట్? చిల్డ్రన్కి వ్యాక్సినేషన్స్ ఇవ్వడం జరుగుతుంది కొన్ని డిసీజెస్ ఫ్యూచర్లో రాకుండా. ఆర్ అనదర్ వేరేవి కూడా. ఓకే, సో సిమిలర్లీ ఇంకొక వే ఏంటి, మోస్ట్ పీపుల్ ఆర్ ఫెమిలియర్ విత్ ద స్ప్రేయింగ్ ఆఫ్ హౌసెస్ విత్ పాయిజనస్ సబ్స్టాన్సెస్ విచ్ కిల్ డిసీజ్ క్యారీయింగ్ ఇన్సెక్ట్స్. ఎస్, స్ప్రేయింగ్ చేయడం వల్ల కూడా డిసీజ్ని క్యారీ చేసే ఇన్సెక్ట్స్ కానీ జర్మ్స్ కానీ ఉంటే వాటిని చంపడం కూడా పాసిబిలిటీ ఉంది. సో ఇలా మనం హెల్త్ని అయితే మెయింటైన్ చేయొచ్చు. WHO యొక్క హెల్త్ కేర్ వర్కర్స్ యొక్క పని అనమాట. ఓకే, సో ఇట్స్ అ సింపుల్ పారాగ్రాఫ్ టాకింగ్ అబౌట్ WHO and its responsibilities, right? Let's start answering the questions now. Are you ready? Question number 1. It's a specialized agency of the United Nations and was established in 1948. Here, specialized means. What does the word specialized actually mean in this sentence? ఈ సెంటెన్స్లో స్పెషలైజ్డ్ ఏజెన్సీ అంటే మీనింగ్ ఏంటి? స్పెషలైజ్డ్ అంటే మేడ్ సూటబుల్ ఫర్ అ పర్టికులర్ పర్పసా, ఎక్స్పర్ట్ ఏజెన్సీనా, ఎక్స్ట్రాడినరీ ఏజెన్సీనా, అన్కామన్ ఏజెన్సీనా. కామన్ కాదు అని చెప్పడం కాదు, ఎక్స్ట్రాడినరీ ఇంపెకబుల్ అని చెప్పడం కాదు, ఎక్స్పర్ట్స్ ఉండడం అని చెప్పడం కాదు. ఇట్ ఈస్ మేడ్ సూటబుల్ ఫర్ అ పర్టికులర్ పర్పస్. ఒక హెల్త్ అనే పర్టికులర్ ఆస్పెక్ట్ పైన అందరు పర్సన్స్ని, ఎక్స్పర్ట్స్ని కనుక తీసుకొచ్చి మనం ఒక పర్పస్ గురించి ఒక ఆర్గనైజేషన్ సెటప్ చేస్తే దాట్స్ కాల్డ్ స్పెషలైజేషన్. సో 100% one suits much better than the rest.
Question number 2, try to answer this. International health workers can be seen working in all kinds of surroundings in deserts, jungles, mountains, coconut groves and rice fields. Here, international means ఇంటర్నేషనల్ హెల్త్ కేర్ వర్కర్స్ అన్నప్పుడు ఇంటర్నేషనల్ అంటే ఏంటి అంటే త్రూ అవుట్ ద వరల్డ్ స్ప్రెడ్ అయి ఉన్నారండి. దీంట్లో ఏముంది, బిలాంగింగ్ టు ద హోల్ వరల్డ్, డ్రాన్ ఫ్రమ్ ఆల్ కంట్రీస్ ఆఫ్ ద వరల్డ్. వరల్డ్లో ఉన్న ప్రతి మూల నుంచి పర్సన్స్ని తీసుకొని రావడం అన్నో అది ఎలా అయినా మనం తీసుకోవచ్చు. ఆ పర్సన్స్ ఎక్కడి నుంచి మనము పిక్ చేసుకుంటాం అనేది కాదు. హెల్త్ కేర్ వర్కర్స్ని వాళ్ళు ఎక్కడ పని చేస్తారనేది మ్యాటర్. సో ఇది కరెక్ట్ కాదు. ఓకేనా. బిలీవింగ్ ఇన్ కోఆపరేషన్ అమాంగ్ నేషన్స్ సంబంధం లేదు. ఓకేనా. నేషన్స్ మధ్యలో ఒక కోఆర్డినేషన్ కావాలి, కోఆపరేషన్ దాని గురించి నో. బిలాంగింగ్ టు అన్ ఆర్గనైజేషన్ విచ్ హ్యాస్ సంథింగ్ టు డూ విత్ డిఫరెంట్ నేషన్స్. నో ఆన్సర్ డైరెక్ట్ వన్, బిలాంగింగ్ టు ద హోల్ వరల్డ్. దాట్స్ కరెక్ట్. ఇంటర్నేషనల్ అంటే బిలాంగింగ్ టు హోల్ వరల్డ్, ఆల్ నేషన్స్. రైట్. క్వశ్చన్ నెంబర్ 3. They help the sick to attain health and the healthy to maintain their health. Here they stands for. ఓకేనా. అసలు ఇక్కడ దే అంటే ఎవరు, వాళ్ళు మనుషుల యొక్క సిక్నెస్ ఉన్న వాళ్ళని హెల్దీగా మార్చడంలో అండ్ ఆల్రెడీ హెల్దీగా ఉన్న వాళ్ళని వాళ్ళ హెల్దీగా మెయింటైన్ చేసుకోవడం హెల్ప్ చేస్తారు. వాళ్ళు ఎవరు, హెల్త్ కేర్ వర్కర్స్ కదా. ఇప్పుడు డెజర్ట్స్ కాదు, రైస్ ఫీల్డ్స్ కాదు, జంగల్స్ కాదు, డాట్ పెట్టండి. ఈజీ క్వశ్చన్. లెట్స్ మూవ్ టు నెక్స్ట్ వన్. రైట్. క్వశ్చన్ నెంబర్ 4. WHO assess different national health authorities not only in controlling diseases but also in preventing them altogether. The above sentence implies that. దీని యొక్క మీనింగ్ ఏంటి? ప్రివెంట్ చేయడం మాత్రమే, కంట్రోల్ చేయడం మాత్రమే కాదు, ప్రివెంట్ చేయడం కూడా చేస్తుంది WHO అండ్ ద వర్కర్స్. అది కరెక్ట్ కదా. WHO assess many others in addition to the national health authorities. సంబంధం లేని ముచ్చట. ఇక్కడ వేరే విషయం చెప్పింది. WHO assess more in preventing diseases దాన్ ఇన్ కంట్రోలింగ్ దమ్. WHO అనేది యాక్చువల్గా డిసీజెస్ని నిర్మూలించడం పైన ఎక్కువ ఫోకస్ చేస్తుంది, కంట్రోల్ చేసేదాని కంటే ఎక్కువ. కంట్రోల్ చేస్తుంది, ప్రివెంట్ కూడా చేస్తుంది, రెండు చేస్తుంది. సో ఒకటి ఎక్కువ తక్కువ లేదు. WHO అసెస్ ఇన్ కంట్రోలింగ్ డిసీజెస్ ఓన్లీ ఇఫ్ దే హ్యావ్ నాట్ బీన్ ప్రివెంటెడ్. కంట్రోల్ చేస్తుంది, ఓన్లీ నిర్మూలించలేకపోతే నో, అలా ఏం లేదు. ఎలాంటి దాన్నైనా నిర్మూలిస్తుంది, కంట్రోల్ కూడా చేస్తుంది. సో ఆన్సర్ మిగిలిందే కావాలి. WHO అసెస్ బోత్ ఇన్ కంట్రోలింగ్ డిసీజెస్ అండ్ ఇన్ ప్రివెంటింగ్, రెండు చేస్తుంది అది. ఓకేనా. రైట్. సో లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ ఫస్ట్ రీడింగ్ కాంప్రిహెన్షన్. టోటల్ ప్రివెన్షన్ ఆఫ్ డిసీజెస్ ఈస్ పాసిబుల్ ఇన్ అ నంబర్ ఆఫ్ వేస్. ఓకేనా. నిజంగా డిసీజెస్ని మనము నంబర్ ఆఫ్ వేస్లో ప్రివెంట్ చేయొచ్చు, నిర్మూలించవచ్చు. అయితే ద ఆథర్ హ్యాస్ గివెన్ ఇల్లస్ట్రేషన్ ఆఫ్. అయితే ఈ పారాగ్రాఫ్లో చెప్పిన ఎగ్జాంపుల్స్ ఏవి? నంబర్ ఆఫ్ వేస్ ఉన్నాయి, ఎన్ని వేస్ పారాగ్రాఫ్లో చెప్పడం జరిగింది చూద్దాం. ఓకే. ఏంటవి? వన్ వే వ్యాక్సినేషన్ అని చెప్పాడు ఆథర్, అవునా కదా. వ్యాక్సినేషన్. సెకండ్ వే ద స్ప్రేయింగ్ ఆఫ్ కెమికల్ సబ్స్టాన్సెస్, రైట్. పాయిజనస్ సబ్స్టాన్సెస్, కెమికల్ సబ్స్టాన్సెస్ టు కిల్ జర్మ్స్ ఆర్ పెస్ట్స్ ఆర్ డిసీజ్ క్యారింగ్ ఇన్సెక్ట్స్. సో దట్ ఈస్ కరెక్ట్. సో ఆన్సర్ అవుతుంది 2 వేస్ గురించి చెప్పడం జరిగింది. 1 వ్యాక్సినేషన్, దాట్స్ కరెక్ట్. అండ్ ద సెకండ్ థింగ్ ఈజ్ స్ప్రేయింగ్ ఆఫ్ కెమికల్స్. కరెక్ట్ కదా. ఇవి 2 వేస్ కదా. సో ఆన్సర్ ఓన్లీ 2 సచ్ వేస్, ఓన్లీ 1 సచ్ వే, 1 కాదు. మోర్ దాన్ 2 నో కాదు, నన్ కాదు. ఆన్సర్ ఓన్లీ 2 సచ్ వేస్. ఈజీ కదా. లెట్ us మూవ్ టు ద సెకండ్ రీడింగ్ కాంప్రిహెన్షన్. టైమ్ ఫర్ ద సెకండ్ వన్. సో చెక్ అవుట్ ద డైరెక్షన్స్ నౌ. డైరెక్షన్స్ 6 to 10. ఓకే. 6 to 10 రాబోయేదంతా కూడా ప్యాసేజ్ నెంబర్ 2, రీడింగ్ కాంప్రిహెన్షన్ నెంబర్ 2. అది రెడీ. ఒక్క పారాగ్రాఫ్ చదివేస్తే 5 మార్క్స్ వస్తాయి అనమాట. ఆన్సర్ చేయడానికి రెడీగా ఉండండి. పాజ్ చేయండి అండ్ చెక్ చేయండి. హ్యావ్ యూ గోన్ త్రూ ద ఎంటైర్ ప్యాసేజ్, రైట్? దిస్ పార్ట్ అండ్ నెక్స్ట్ ఏమైనా ఉందా? ఎస్, యా. గో త్రూ దిస్ పార్ట్ ఆల్సో. యా, డన్ గైస్. సో ఈ 2 పార్ట్స్ని ఒకసారి వీడియో పాస్ చేసి చెక్ చేసుకోండి. రెడీ కదా? లెట్ us go through it once. Let's analyze this, understand this, and then we move to the questions part. Right, చదవండి. Why don't I have a telephone? Not because I pretend to be wise or pose as unusual. There are 2 chief reasons. Because I don't really like the telephones and because I find I can still work and play, eat, breathe and sleep without it. నేను టెలిఫోన్ ఎందుకు వాడను? ఒక మనిషి అతని గురించి చెప్తున్నాడు ఒపీనియన్ గురించి. టెలిఫోన్ ఎందుకు వాడను? ఎందుకంటే రీజన్స్ ఉన్నాయి కొన్ని. ఏంటి అంటే, నాట్ బికాజ్ ఐ ప్రిటెండ్ టు బి వైస్, నేను చాలా తెలివైనని కాదు, ఆర్ పోజ్ యాజ్ అన్యూజువల్, అందరిలాగా కాదు, నేను కొంచెం డిఫరెంట్ చెప్పుకోవడం గురించి కూడా కాదు. దెర్ ఆర్ 2 రీజన్స్. ఏంటి? బికాజ్ ఐ డోంట్ రియలీ లైక్ దెమ్. నాకు టెలిఫోన్స్ నచ్చవు. మొబైల్ ఫోన్స్ అనుకున్నాక టెలిఫోన్స్ అని చెప్తున్నాడు, ఇది ఒక ఓల్డ్ రీడింగ్ కాంపిటీషన్ అంతే. అండ్ బికాజ్ ఐ ఫైండ్ ఐ కెన్ స్టిల్ వర్క్ అండ్ ప్లే, ఈట్ అండ్ బ్రీత్ అండ్ స్లీప్ వితౌట్ ఇట్. టెలిఫోన్ లేకుండా బతకడం నాకు వచ్చు.
దానిపైన తను డిపెండ్ కాదు కాబట్టి. సో ఒకటి నాకు నచ్చదు, రెండు నేను డిపెండ్ కాలేదు. ఓకేనా. సో వై డోంట్ ఐ లైక్ ద టెలిఫోన్? నాకు ఎందుకు నచ్చదు ఎందుకు టెలిఫోన్ చెప్తున్నాడు మనిషి. బికాజ్ ఐ థింక్ ఇట్ ఈస్ అ పెస్ట్ అండ్ టైం వేస్టర్. నాకేమనిపిస్తుంది అంటే అది ఒక చెదల్ లాంటిది, మనిషిని అనవసరంగా లోపల తినేస్తుంది అండ్ అది ఒక పెద్ద టైం వేస్టింగ్ ఏజెంట్ అని నాకు అనిపిస్తుంది. ఓకే, ఇట్ మే క్రియేట్ అన్నెసెసరీ సస్పెన్స్ అండ్ యాంగ్జైటీ యాజ్ వెన్ యూ వెయిట్ ఫర్ an unexpected call that does not come, or irritating delay as when you keep ringing a number that is always engaged. ఎందుకంటే దానివల్ల వచ్చే ఒక సస్పెన్స్ యాంగ్జైటీ నాకు నచ్చదు. ఓకేనా. యాజ్ వెన్ యూ వెయిట్ ఫర్ అన్ఎక్స్పెక్టెడ్ కాల్, ఒక మనిషి మనకు కాల్ చేస్తారని చెప్పి వాళ్ళు చేయకుండా ఉంటే ఆ సస్పెన్స్ నాకు అసలు నచ్చదని పర్సన్ చెప్తున్నాడు. ఓకేనా. ఆర్ ఇరిటేటింగ్ డిలే, నాకు ఇంకొక విషయం కూడా నచ్చదు. ఇరిటేటింగ్ డిలే యాజ్ వెన్ యూ కీప్ రింగింగ్ అ నంబర్ దట్ ఈస్ ఆల్వేస్ ఎంగేజ్డ్. నువ్వు ఆల్రెడీ ఒక మనిషితో ఒక విషయం మాట్లాడదాం అనుకుంటున్నావు, కాల్ చేస్తున్నావు అరగంట నుంచి చేస్తున్నావు, స్టిల్ ఎంగేజ్ వస్తుంది, ఇరిటేషన్ వస్తుంది. ఈ రెండు నాకు నచ్చవు అని చెప్తున్నాడు. యాజ్ ఫర్ స్పీకింగ్ ఇన్ అ పబ్లిక్ టెలిఫోన్ బూత్, ఇట్ సీమ్స్ టు మీ రియలీ హారిబుల్. ఇంకా పబ్లిక్ బూత్లో నిలబడి మాట్లాడడం అయితే చాలా భయంకరమైన సిచ్యువేషన్ నాకు అనిపిస్తుంది అంటున్నాడు. You would not use it unless you were in a hurry, and because you are in a hurry, you will find other people waiting before you. టెలిఫోన్ ఎప్పుడు వాడాలనుకుంటావు? పబ్లిక్ బూత్కి వెళ్ళేసి నువ్వు ఒక అర్జెంట్ ఇన్ఫర్మేషన్ వేరేకి చెప్పాలనుకున్నప్పుడు. అలాంటి మనుషులు చాలామంది ఆల్రెడీ ఉంటారు, ఒక పెద్ద లైన్ ఉంటుంది, నువ్వు అర్జెంటుగా చెప్పాలనుకున్న ఇన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేయలేవు కదా, అక్కడేమో పెద్ద క్యూ ఉంది. అసలు నాకు ఈ విషయం అసలు నచ్చదు అంటున్నాడు. వెన్ యూ డూ గెట్ ఇన్ టు ద బూత్, వెయిట్ చేసి ఆ టెలిఫోన్ బూత్లోకి ఎంటర్ అయ్యాక కూడా ఏం చెప్తున్నాడు? వెన్ యూ డూ గెట్ ఇన్ టు ద బూత్, యూ ఆర్ హాఫ్ సఫోకేటెడ్ బై ద స్టేల్ అన్వెంటిలేటెడ్ ఎయిర్ flavored with cheap face powder and chain smoking, and by the time you have begun your conversation, your back is chilled by the cold looks of somebody who is moving about restlessly to take your place. బూత్లోకి వెయిట్ చేసి ఎంటర్ అయిన తర్వాత కూడా ఏం జరుగుతుంది అంటే అక్కడ అన్వెంటిలేటెడ్ ఎయిర్ ఉంటుంది, సఫోకేటింగ్ అనిపిస్తుంది. ఆ బూత్ నిలబడి లాస్ట్ నేను కాల్ మాట్లాడడం స్టార్ట్ చేసినా కూడా వెనక నుంచి చూసే చూపులు మనుషులు, నేను మాట్లాడుతుంటే ప్రశాంతంగా మాట్లాడేవారు కదా, వీడిది ఎప్పుడు అయిపోద్ది నేను ఎప్పుడు రావాలి అని చెప్పేసి నా ప్లేస్లోకి వాళ్ళు రావడానికి వెయిట్ చేసి ఆ చూపులు చాలా టార్చరింగ్ అనిపిస్తాయి అంటున్నాడు. వెరీ గుడ్. నెక్స్ట్, ఇఫ్ యూ హ్యావ్ అ టెలిఫోన్ ఇన్ యువర్ హౌస్, ఒకవేళ ఇంట్లోనే టెలిఫోన్ ఉంటే యుల్ అడ్మిట్ దట్ ఇట్ టెండ్స్ టు రింగ్ వెన్ యూ లీస్ట్ వాంట్ ఇట్ టు రింగ్. అది ఎప్పుడైతే మనం వద్దనుకుంటామో అప్పుడే రింగ్ అవుతుందని చెప్తున్నాడు. వెన్ యూ ఆర్ అస్లీప్ ఆర్ ఇన్ ద మిడిల్ ఆఫ్ అ మీల్ ఆర్ అ కాన్వర్జేషన్, ఆర్ వెన్ యూ ఆర్ జస్ట్ గోయింగ్ అవుట్, ఆర్ వెన్ యూ ఆర్ ఇన్ యువర్ బాత్, స్నానం చేసేటప్పుడు, తినేటప్పుడు, ఒక బిజీ పనిలో ఉన్నప్పుడు, బయటికి వెళ్ళేటప్పుడు ఫోన్ వస్తే ఇరిటేటింగ్ అనిపిస్తుంది అంటున్నాడు. ఆర్ యూ స్ట్రాంగ్ మైండెడ్ ఇనఫ్ టు ఇగ్నోర్ ఇట్? వచ్చే కాల్ని నిజంగా నువ్వు ఇగ్నోర్ చేయడానికి నీ దగ్గర స్టామినా ఉందా, అంత స్ట్రాంగ్ మైండ్ ఉందా నీకు? టు సే టు యువర్ సెల్ఫ్, వెల్ ఇట్ విల్ బీ ఆల్ ద సేమ్ ఇన్ 100 years టైం. ఎన్ని కాల్స్ వచ్చినా కూడా సేమ్ వచ్చే ఉంటుంది, అది నేను తీసుకోవాల్సినంత అవసరం లేదని చెప్పి నిజంగా నువ్వు డేరింగ్గా అనుకోగలవా లోపల అని అడుగుతున్నాడు. ఓకేనా. యు ఆర్ నాట్. ఏం చెప్పాలంటే అలా నువ్వు ఉండలేవు డేరింగ్గా. ఎందుకు? యు ఆర్ నాట్. యూ థింక్ దేర్ మే బీ సమ్ ఇంపార్టెంట్ న్యూస్ ఆర్ మెసేజ్ ఫర్ యూ. వచ్చే ప్రతి ఒక్క కాల్ నుంచి ఏదో ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ రాబోతుందని ఎక్స్పెక్ట్ చేస్తావు కాబట్టి అంత ధైర్యంగా ఉండలేవు. హ్యావ్ యూ నెవర్ రష్డ్ డ్రిప్పింగ్ ఫ్రమ్ ద బాత్ ఆఫ్ చూయింగ్, ఆర్ ఇది ఆఫ్ కాదు ఇది అవుతుంది ఆర్, ఓకేనా, ఆర్ చూయింగ్ ఫ్రమ్ ద టేబుల్, ఆర్ డేస్డ్ ఫ్రమ్ ద బెడ్ ఓన్లీ టు బీ టోల్డ్ దట్ యు ఆర్ అ రాంగ్ నెంబర్? ఎప్పుడైనా నీకు ఇలా జరిగిందా? నువ్వు బాత్లో ఉన్నావు, కాల్ వస్తుంది, టెలిఫోన్ ఆర్ మొబైల్ రింగ్ అవుతుంది, సడన్గా నువ్వు స్నానం ఆపేసి అలానే టవల్ కట్టుకొని మొత్తం తడిచిపోయిన బయటకు వచ్చి ఫోన్ లిఫ్ట్ చేసినాక సారీ రాంగ్ నెంబర్ చేసాము అని చెప్పేసి పెట్టేస్తే ఎంత ఫ్రస్ట్రేటింగ్ అనిపిస్తుంది. తినేటప్పుడు మధ్యలో లేచి వచ్చి ఒకవేళ ఇలా జరిగితే ఎలా అనిపిస్తుంది? అవునా కదా, రైట్? అప్పుడు చెప్తున్నాడు అనమాట. అందుకే నాకు ఫోన్ నచ్చదని చెప్తున్నాడు మనిషి. యు ఆర్ టోల్డ్ ద ట్రూత్. ఇన్ మై ఒపీనియన్ ఆల్ టెలిఫోన్ నంబర్స్ ఆర్ రాంగ్ నెంబర్స్. నాకు తెలిసి ప్రతి ఒక్క టెలిఫోన్ నెంబర్ రాంగ్ నెంబర్ అంటాడు. ఎందుకు? ఇఫ్ అఫ్ కోర్స్ యువర్ టెలిఫోన్ రింగ్స్ అండ్ యూ డిసైడ్ నాట్ టు ఆన్సర్ ఇట్. ఎప్పుడు రాంగ్ నెంబర్స్ అవుతాయంటే ఫోన్ రింగ్ అయినా కూడా అసలు నాకు అవసరం లేదు అనుకున్నప్పుడు అన్ని నెంబర్స్ రాంగ్ నెంబర్సే అంటున్నాడు. ఓకేనా. దెన్ యూ విల్ హ్యావ్ టు లిసన్ టు అన్ ఇడియాటిక్ బెల్ రింగింగ్ ఇన్ వాట్ ఈస్ సపోజ్ టు బీ ప్రైవసీ ఆఫ్ యువర్ ఓన్ హోమ్. ఒకవేళ అలా కనుక అసలు ఏ కాల్ వచ్చినా నాకు అనవసరం లిఫ్ట్ చేయొద్దని అనుకుంటే ఏం జరుగుతుందంటే ఆ ఫోన్ కంటిన్యూస్గా మోగుతూనే ఉంటుంది. దీనివల్ల కూడా ఒక నాయిస్ డిస్టర్బెన్స్ అని చెప్తున్నాడు. రైట్. యూ మైట్ యాజ్ వెల్ బై అ బైసికల్ బెల్ అండ్ రింగ్ ఇట్ యువర్ సెల్ఫ్. దానికంటే ఆ ఫోన్ని పలగొట్టి ఒక బైసికల్ బెల్ కొనుక్కొని దాన్ని రింగ్ చేసుకుంటూ రింగ్ చేసుకుంటూ కూర్చోడం బెటర్ అని చెప్తున్నాడు. రైట్. ఓకే, క్వశ్చన్ స్టార్ట్ అవుతున్నాయి. ఇట్స్ అ పర్సనల్ ఒపీనియన్ బేస్డ్ రీడింగ్ కాంప్రిహెన్షన్. ఐ గెస్, ఐ హోప్
questions are going to be easy and straightforward. Let's see. The author does not have a telephone because author ki telephone ledu enduku he pretends to be wise. No నేను తెలివైన వాడిని కాబట్టి అని కాదని చెప్పాడు. ఓకేనా. హీ పోజెస్ యాజ్ అన్యూజువల్, నేను అందరిలా కాదని చూపించుకోవడానికి కూడా కాదని చెప్పాడు. సో రెండు కావు. ఓకే. హీ వుడ్ ప్రిఫర్ టు డూ సంథింగ్ ఎల్స్, వేరే ఏదైనా చేయడం ఇష్టమా? కాదు. ఇంకా మిగిలిన ఆన్సర్, హీ థింక్స్ దట్ ఇట్ క్యాన్ క్రియేట్ అన్నెసెసరీ సస్పెన్స్ అండ్ అన్నెసెసరీ యాంగ్జైటీ. మనుషులకి అన్నెసెసరీ సస్పెన్స్ అండ్ యాంగ్జైటీ క్రియేట్ చేసేది కాబట్టి అతను నచ్చదు. ఇది చెప్పాడు. క్వశ్చన్ నెంబర్ 7. హీ హేట్స్ స్పీకింగ్ ఇన్ అ పబ్లిక్ టెలిఫోన్ బూత్ బికాస్ స్పీకర్కి పబ్లిక్ టెలిఫోన్ బూత్లో మాట్లాడడం ఇష్టం ఉండదు. ఎందుకు? బికాస్ ఇట్ ఈస్ కాస్ట్లీ అని కాదు. హీ ఈస్ సఫోకేటెడ్ బై ద స్టేల్ అండ్ వెంటిలేటెడ్ ఎయిర్ ఫ్లేవర్డ్ చీప్ ఫేస్ పౌడర్ అండ్ చైన్ స్మోకింగ్. ఇది ఆల్రెడీ మెన్షన్ చేసింది. అదర్ లుక్ ఎట్ హిమ్ యాంగ్రీలీ, అదొక విషయం. ద అదర్ సైడ్ మే నాట్ నో యువర్ నంబర్, ఇది అనేవి కరెక్ట్ కాదు. సో ఆన్సర్ ఏమవుతుంది? హీ హేట్ స్పీకింగ్ ఇన్ అ పబ్లిక్ టెలిఫోన్ బూత్ బికాస్ అదర్స్ లుక్ ఎట్ హిమ్ యాంగ్రీలీ, అందరు కోపంగా చూస్తారనా? కాదు. ఆన్సర్ అవుతుంది మ్యాక్సిమం డైరెక్ట్గా మెన్షన్ చేసిన స్టేట్మెంట్ ఇది కాబట్టి. ఇది ఆల్రెడీ ఉంది, మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. ఎంటర్ అయిన తర్వాత ఏం జరుగుతుంది అనేది దాంట్లో మెన్షన్ చేసి ఉంది. ఓకేనా. సో ఇక్కడ నుంచి చూడండి, స్టేల్ అన్వెంటిలేటెడ్ ఎయిర్ ఫ్లేవర్డ్ విత్ చీప్ ఫేస్ పౌడర్ సంథింగ్. అవునా. ఇట్స్ అ డైరెక్ట్ స్టేట్మెంట్, సో యూ కెన్ గో విత్ ఇట్. దట్స్ కరెక్ట్. ఓకే. సో ఆన్సర్ హ్యాస్ టు బీ ఆప్షన్ 2. లెట్స్ మూవ్ టు క్వశ్చన్ నెంబర్ 8. డాష్ యువర్ బ్యాక్ ఇస్ చిల్డ్ బై ద కోల్డ్ లుక్స్ ఆఫ్ సంబడి మీన్స్. ఓకేనా. రైట్. అంటే యువర్ బ్యాక్ ఇస్ చిల్డ్ బై ద కోల్డ్ లుక్స్ ఆఫ్ సమ్వన్. ఓకేనా. అంటే మన వెన్నువైపు కోల్డ్ లుక్స్ వేరే వాళ్ళవి ఉన్నాయి అని చెప్తే దాని యొక్క మీనింగ్ ఏమవుతుంది? ఇట్స్ అ ఇడియం బై ద వే, ఇట్స్ అన్ ఇడియం. ఓకే. వాట్ డస్ ఇట్ మీన్? అదర్స్ లుక్ ఎట్ యూ యాంగ్రీలీ, యూ ఫీల్ కోల్డ్ ఎట్ ద బ్యాక్, చలేస్తుంది నిజంగా. నో. యూ ఫీల్ అన్ఈజీ బికాస్ అ పర్సన్ నెక్స్ట్ ఇన్ ద క్యూ లుక్స్ ఎట్ యూ రెస్ట్లెస్లీ. కంటిన్యూస్గా చూడడం, దాన్నే మనం అంటాం చిల్డ్ అని చెప్పేసి అన్నా కదా. రైట్. యువర్ బ్యాక్ ఇస్ చిల్డ్ బై ద కోల్డ్ లుక్స్. రైట్. దాట్స్ కరెక్ట్. కంటిన్యూస్గా రెస్ట్లెస్గా నేను చూస్తూ ఉండడం. ఓకేనా. వీడిది ఎప్పుడైతే కోపం లేదు దాంట్లో. ఓకేనా. రైట్. బట్ కంటిన్యూస్గా చూడడం, దట్స్ వై ఆన్సర్ హ్యాస్ టు బి 3. పీపుల్ ఆర్ వెరీ కోల్డ్, మనుషులు చల్లగా ఉన్నారని. నో, దట్ ఈస్ నాట్ కరెక్ట్. క్వశ్చన్ నెంబర్ 9. ఓ వెల్ ఇట్ విల్ బీ ఆల్ ద సేమ్ ఇన్ 100 years టైమ్. దీని యొక్క మీనింగ్ ఏంటి? నీకు డేర్ ఉందా అని అడిగిన తర్వాత ఈ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఓకేనా. ప్రతి ఒక్క కాల్లో కూడా సేమ్ విషయం ఉంటుంది. 100 సంవత్సరాలైన కాల్లో కొత్త విషయం ఏమి ఉండదు అనుకునే ధైర్యం నీకు ఉందా అని అడిగాడు కాబట్టి ఆన్సర్ చూడండి. నథింగ్ ఈజ్ గోయింగ్ టు చేంజ్ ఇన్ ఈవెన్ ఇఫ్ యూ డోంట్ ఆన్సర్ ద టెలిఫోన్ బెల్. టెలిఫోన్ ఆన్సర్ చేయకపోయినా కూడా ఏం జరగదు అనేది ఒక పార్ట్ ఆఫ్ ద స్టేట్మెంట్ కావచ్చు. థింగ్స్ హ్యావ్ నాట్ చేంజ్డ్ ఫర్ పాస్ట్ 100 years, ఇది సంబంధం లేదు. థింగ్స్ విల్ రిమైన్ సేమ్. ఓకే. దాని మీనింగ్ ఆబ్వియస్లీ అదే కావచ్చు. ఓకేనా. కొత్తగా ఏమి ఉండదంటే వన్ షుడ్ బి స్ట్రాంగ్ మైండెడ్. ఇది నీకు డేర్ ఉందా అని చెప్పేసి అడిగిన దగ్గర స్టేట్మెంట్ ఇచ్చాడు. ఓకేనా. దట్ ఇండైరెక్ట్గా చెప్తుంది ఏంటి అంటే ఇలా అనుకోగలవా అని చెప్పేసి అడిగింది. వన్ షుడ్ బి స్ట్రాంగ్ మైండెడ్, నువ్వు స్ట్రాంగ్ మైండెడ్లా ఉండాలి అని చెప్పేసి చెప్పడానికి ఆ స్టేట్మెంట్ యూస్ చేసింది. రైట్. అదొక ఇన్ఫరెన్స్ క్వశ్చన్. వెరీ గుడ్ క్వశ్చన్ గైస్. ఆల్ టెలిఫోన్ నంబర్స్ ఆర్ రాంగ్ నంబర్స్ బికాస్ ప్రతి ఒక్క టెలిఫోన్ నెంబర్ కూడా రాంగ్ నెంబరే. ఎందుకు? ద ఆథర్ ఆల్వేస్ గెట్స్ రాంగ్ కాల్స్. ఎప్పుడు కూడా రాంగ్ కాల్స్ వస్తాయి ఆథర్కి. వెనెవర్ హీ ట్రైస్ ఇట్ ఆల్వేస్ గోస్ రాంగ్. ఇతను ఎప్పుడు ట్రై చేసినా కూడా రాంగ్ నెంబర్కే పోతా. He doesn't give much importance to telephone and telephone numbers. None of the statements given above. So answer అవుతుంది అసలు ఏ కాల్ వచ్చినా రాంగ్ నెంబర్ని ఎప్పుడు అనుకోవచ్చు అంటే అసలు ఏ కాల్ వచ్చినా నాకు సంబంధం లేదు, ఎత్తను అని చెప్పి 6 అయినప్పుడు. సో he doesn't give much importance to telephone and telephone numbers. That's correct answer. Question number 10, option 3. Let's move to the third reading comprehension, direction for 11 to 15, passage or reading comprehension number 3. Read the passage, get the answer for 5 questions and get the 5 marks. 5 marks స్ట్రైట్గా వస్తాయి. సో వీడియో పాస్ చేయండి, ఇది చదివేసేయండి. వీడియో పాస్ చేయండి, ఇక్కడ దాకా చదివేసేయండి. ట్రై చేశారు కదా. రైట్. ఇట్స్ అ లవ్లీ రీడింగ్ కాంప్రిహెన్షన్. లెట్స్ గో త్రూ ఇట్. స్టార్ట్ చేద్దాం. నోబడీ నోస్ మై నేమ్. నా పేరు ఎవరికి తెలీదు. నోబడీ నోస్ మై నేమ్ ఈజ్ ద టైటిల్ ఆఫ్ వన్ ఆఫ్ జేమ్స్ బాల్డ్విన్స్ సెలబ్రేటెడ్ బుక్స్. ఒక బుక్ నేమ్ అనమాట. జేమ్స్ బాల్డ్విన్ అనే పర్సన్ రాసిన చాలా బుక్స్లోంచి, బెస్ట్ బుక్స్లోంచి ఒక బుక్ నేమ్ నోబడీ నోస్ మై నేమ్, ఎవరికి నా పేరు తెలీదు అనే బుక్ అంట. ఓకేనా. హూ నోస్ ద నేమ్ ఆఫ్ ద ఓల్డ్ మ్యాన్. హూ నోస్, యాక్చువల్లీ ఇక్కడ ఫుల్ స్టాప్ పెట్టుకోండి, ఒక కొత్త క్లాస్ స్టార్ట్ అవుతుంది. హూ నోస్ ద నేమ్ ఆఫ్ ద ఓల్డ్ మ్యాన్ సిట్టింగ్ అమిడ్స్ ruins పాండరింగ్ ఓవర్ హిస్ హబుల్ బబుల్. మీనింగ్ ఏంటి?
హూ నోస్ ద నేమ్ ఆఫ్ ద ఓల్డ్ మ్యాన్ సిట్టింగ్ అమిత్ ర్యూన్స్. ఒక రోడ్డు పైన నువ్వు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు రోడ్ సైడ్కి కనిపించే చెత్తలో కూర్చున్న ఒక పర్సన్, అతని బాధలు అతను ఉండి, అతని దరిద్రంలో అతను ఉండి ఫీల్ అవుతున్న పర్సన్ గురించి ఎవరికి హెల్ప్ చేస్తున్నారు? ఓకేనా, ఎవరికి తెలుసు ఆ పర్సన్? అసలు తెలియదు కదా, రైట్? మనం మాట్లాడుతున్న ఎవరి గురించి అంటే ఒక పూర్ పర్సన్, రోడ్ సైడ్ పర్సన్ ఒకవేళ కనుక చెత్తలో కూర్చుని ఉంటే అతని గురించి ఎవరు ఆలోచన పట్టించుకోరని చెప్పేసి అంటున్నాడు. ఓకే, రైట్, ఇక్కడ దాకా వి డు నాట్, ఎవ్వరు కేర్ చేయరు, వి డు నాట్, ఇట్ డస్ నాట్ మ్యాటర్, అసలు మ్యాటర్ కూడా కాదు అతను ఎవరనేది. హీఈస్ దేర్ లైక్ ద నార్త్ పోల్. అతను అక్కడ పడున్నాడు, ఒక నార్త్ పోల్ పడున్నట్టు. ఓకేనా, ఒక ధ్రువం, ఉత్తర ధ్రువం, దక్షిణ ధ్రువం ఎలా అయితే ధ్రువాలు ఉన్నాయో ఆ ధ్రువం ఎలా అయితే ఎప్పటికీ ఉంటుందో ఆ మనిషి కూడా అలానే ఉన్నాడు, పడుంటాడు. ఓకేనా, ద ఎవరెస్ట్ అండ్ ద ఆల్ప్స్ బట్ విత్ వన్ డిఫరెన్స్. ఒక నార్త్ పోల్ ఉన్నట్టు, ఒక మన భూమి మీద ఎవరెస్ట్ ఎప్పటికీ ఉన్నట్టు, ఓకేనా, ఆర్ ఆల్ప్స్ అనే మౌంటైన్ రేంజెస్ ఉన్నట్టు ఆ మనిషి కూడా అక్కడ పడి ఉన్నాడు అని చెప్పేసి ఒక వస్తువులా ట్రీట్ చేస్తాం. కానీ ఒక చిన్న డిఫరెన్స్ ఉంది. ద నార్త్ పోల్, ద ఎవరెస్ట్ అండ్ ద ఆల్ప్స్ విల్ బీ దేర్ వెన్ హీఈస్ నాట్ దేర్ ఎనీమోర్. స్టేట్మెంట్ చాలా ఇంపార్టెంట్. చూడండి, ఎవరెస్ట్, నార్త్ పోల్, ఆల్ప్స్ అనేవి ఎప్పటికీ ఉండొచ్చు, కానీ ఆ మనిషి ఎవరైతే చెత్తలో కనిపిస్తున్నాడో అతను రేపు ఉండడు అని చెప్తున్నాం. ఓకేనా, ఇట్స్ సెంటిమెంటల్ స్టేట్మెంట్ గైస్. ఎస్, ఓకే, కెన్ వీ రియలీ సే దిస్? డస్ట్ దో యాక్ట్ టు డస్ట్ రిటర్న్ ఇట్. ఓకేనా, ఇది ఒక బైబిల్ ఉన్న కొటేషన్ టైప్. ఓకేనా, వాజ్ నాట్ స్పోకెన్ ఆఫ్ ద సోల్. We do not know whether the old man's soul will go marching on like John Brown's while his body lies mouldering in the grave or becomes ash driven by the wind or is immersed in water. Such speculation is hazardous. దీని మీనింగ్ ఏంటి అంటే, ఆ మనిషి కనుక చనిపోతే ఆ మనిషి సోల్కి తర్వాత ఏమవుతుంది అనేది ఆలోచించడం కొంచెం, నేను చెప్పాలంటే రిస్క్ ఆర్ డేంజర్స్ ఎవరికి తెలియదు, స్పెక్యులేషన్ అవుతుంది. లైక్ ఏమని చెప్తున్నారు అంటే, మ్యాన్స్ సోల్ విల్ గో మార్చింగ్ ఆన్ లైక్ జాన్ బ్రౌన్ యొక్క సోల్ ఎలా మార్చ్ అయిందో, అందరు ఎలా ఊరేగింపు చేశారు ఒక పర్సన్ యొక్క సోల్, అలా మార్చ్ కాదు. వైల్ హిస్ బాడీ లైస్ మౌల్డరింగ్ ఇన్ ద గ్రేవ్. మౌల్డరింగ్ అంటే డికేయింగ్, గుర్తుపెట్టుకోండి. మౌల్డరింగ్ అంటే ఏదైనా ఆబ్జెక్ట్ డికే అయిపోవడం, కుళ్ళిపోవడం. ఓకేనా, రైట్. అతని బాడీ అనేది గ్రేవ్లో, సమాధిలో కుళ్ళిపోతున్నప్పుడు అతని సోల్ ఏమవుతుందనేది ఎవరికి తెలియదు. ఓకేనా, ఇన్ ద గ్రేవ్ ఆర్ బికమ్స్ యాష్. కొంతమంది పూడ్ చేస్తారు, కొంతమంది కాల్ చేస్తారు, బూడిద మిగులుతుంది. బికమ్స్ యాష్ డ్రివెన్ బై ద విండ్. గాల్లో కలిసిపోయిన ఒక బూడిద లాగా ఆ మనిషి యొక్క బాడీ అయిపోయినా కూడా అతని సోల్ ఏమైపోయింది ఎవరికి తెలియదు. ఆర్ ఈజ్ ఇమ్మర్స్డ్ ఇన్ వాటర్. తీసుకెళ్ళి ఆ బూడిదని వాటర్లో కలిపినా కూడా, ఆర్ బాడీని కలిపినా కూడా తర్వాత ఏమవుతుందో తెలియదు. సో స్పెక్యులేషన్ ఈజ్ హజార్డస్. అలాంటి ఊహ, స్పెక్యులేషన్ కొంచెం హజార్డస్, డేంజరస్. ఆ సోల్స్ ట్రిప్, అసలు మనిషి చనిపోయినాక అతని సోల్ ఎటుపోతుంది అనే ట్రిప్ కెన్ టేక్ వన్ టు ద ట్రెచరస్ షోలాస్ ఆఫ్ మెటాఫిజిక్స్ వేర్ దెర్ ఇస్ నో ఎస్ ఆర్ నో. అది ఎవరికీ తెలియదు. ఓకేనా, అది నిజంగా జరుగుతుందా లేదా, అసలు ఏం జరగబోతున్న తర్వాత అనేది ఎవరి దగ్గర ఆన్సర్ లేదు. ఇట్స్ ఎస్ ఆర్ ఇట్స్ నో, ఎవరికి తెలియదు. క్లారిటీ లేదు, ఇన్ఫర్మేషన్ లేదు, క్లారిటీ లేదు. ఆఫ్టర్ డెత్ ఏమవుతుంది సోల్కి అనేది. కరెక్ట్ కదా, రైట్? సో హూ యామ్ ఐ ఆస్క్డ్ ఠాగూర్ ఆఫ్ ద రైజింగ్ సన్ ఇన్ ద ఫస్ట్ డాన్ ఆఫ్ హిస్ లైఫ్. హీ రిసీవ్డ్ నో ఆన్సర్. ఠాగూర్ అతను చూసిన ఫస్ట్ సన్ రైజ్ చూసి సన్ని చూసి అడిగాడు, అసలు నేను ఎవరిని? ఆన్సర్ రాలేదు. ఓకేనా, హీ రిసీవ్డ్ నో ఆన్సర్. హూ యామ్ ఐ హీ ఆస్క్డ్ ద సెట్టింగ్ సన్ ఇన్ ద ట్విలైట్ ఆఫ్ హిస్ లైఫ్. హీ రిసీవ్డ్ నో. చనిపోయే జస్ట్ ముందు కూడా సన్ సెట్టింగ్ టైంలో అసలు నేను ఎవరిని, నా సోల్ ఏంటి అని అడిగి దానికి కూడా ఆన్సర్ రాలేదు అని చెప్తున్నారు. ఓకేనా, సింపుల్గా మనిషి ఆఫ్టర్ డెత్ అసలు ఏంటి, అసలు మనిషి లైఫ్, సోల్ అనేది ఏంటి అనేది దాని నుంచి మాట్లాడుతాం. వీఆర్ నో మోర్ ఆన్ సాలిడ్ గ్రౌండ్ విత్ డస్ట్ విచ్ వీ కెన్ ఫీల్ ఇన్ అవర్ హ్యాండ్స్, scattered to the wind and wet with water to turn it into mud. For this, much is sure that in the end, when life's ceaseless labor grinds to a halt and man meets death, the brother of sleep. Death అంటే ఏంటి? బ్రదర్ ఆఫ్ స్లీప్ అంట. ఓకేనా, డెత్ని ఎలా చూపించారు? బ్రదర్ ఆఫ్ స్లీప్. స్లీప్కి ఒక ఎల్డర్ బ్రదర్, డెత్ అంటే పర్మనెంట్ స్లీప్ అని చెప్తున్నాం. ఓకేనా, రైట్. హిస్ బాడీ బర్రీడ్ ఆర్ బర్న్డ్ బికమ్స్ dust in the form of dust he lives. Inanimate yet in contact with the animate. He settles on files in endless government almiras, on manuscripts written and not published on all shelves, on faces and hands. He becomes ubiquitous. Ubiquitous అంటే present everywhere. గుర్తుపెట్టుకోండి, ubiquitous. If you say something is ubiquitous, that means that thing is present everywhere. దీన్నే మనం అంటాం ఆమ్నీ ప్రెజెంట్.
ఆమ్నీ ప్రెసెంట్. ఓకేనా, ఇలా గుర్తుపెట్టుకోండి. యూబిక్విటస్ అంటే అంతటా వ్యాపించి ఉంది అని చెప్పడం. ఆల్ పర్వేజివ్, పర్వేజివ్ అంటే స్ప్రెడ్ అవ్వడం, గుర్తుపెట్టుకోండి. ద వర్డ్ పర్వేజివ్ సింప్లీ మీన్స్ స్ప్రెడ్ ఎవ్రీవేర్. ఓకేనా, సో సిమిలర్ వర్డ్ అనుకోండి పర్వేజివ్. సమ్ టైమ్స్ స్నీకింగ్ ఈవెన్ ఇన్ టు ద హెర్మెటికలీ సీల్డ్, స్కేల్డ్ కదా ఇది, హెర్మెటికలీ సీల్డ్ ఛాంబర్. ఓకే, హెర్మెటికలీ సీల్డ్ ఛాంబర్ అంటే మీనింగ్ ఏంటి? హెర్మెటికల్ అంటే మీనింగ్, హెర్మెటికల్ సింప్లీ మీన్స్ that something is sealed so tight that even air can't get out of it. ఎయిర్ టైట్ అనుకోవచ్చు మనం. ఏమనుకోవచ్చు మనం? ఎయిర్ టైట్. దేన్నైనా మనం ఎంత టైట్గా సీల్ చేయాలంటే దానిలోంచి ఈవెన్ గాలి కూడా బయటికి రాకుండా కనుక దాన్ని టైట్గా మనము మొత్తానికి మూసేస్తే దాన్ని అంటాం హెర్మెటికల్ సీల్. ఏమంటాం మనం? హెర్మెటికల్ సీల్ ఛాంబర్స్. ఏం లేదు, ఇక్కడ ఓన్లీ ఆత్మ గురించి మాట్లాడడం జరుగుతుంది. ఆత్మ నెక్స్ట్ ఏమవుతుందో క్లారిటీ ఎవరికి లేదని చెప్పడం జరుగుతుంది అంతే. ఓకేనా, అసలు ఒక మనిషి ఏంటి, అతని సోల్ ఏంటి ఎవరికి తెలియదు అని చెప్పడం జరుగుతుంది. ఇది ఒక వెరైటీ స్టేట్మెంట్ అనమాట, అండ్ వెరైటీ రీడింగ్ కాంప్రిహెన్షన్స్. చూద్దాం క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అనేది. రైట్, క్వశ్చన్ నెంబర్ 11. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఓల్డ్ మ్యాన్ అండ్ ద నార్త్ పోల్, ద ఎవరెస్ట్ అండ్ ద ఆల్ప్స్? చెత్తలో కూర్చున్న ముసలోడికి నార్త్ పోల్, ఎవరెస్ట్, ఆల్స్కి డిఫరెన్స్ ఏంటి? ఇవి ఎప్పటికీ ఉంటాయి, ఆ మనిషి చచ్చిపోతాడు తర్వాత ఉన్నాడు. సో చెప్పండి. హీ పాండర్స్ ఓవర్ హిస్ హబల్ బబల్ వైల్ దే డోంట్. ఇతను బాధలో ఉంటాడు అతని లైఫ్లో జరిగే విషయాల గురించి. అవి ఇవైతే ఎవరెస్ట్, ఆల్ప్స్ అయితే ఉండవు. ఇదా డిఫరెన్స్? కాదు. దే ఆర్ నోన్ టు ఆల్ వైల్ హీ ఈస్ నోన్ టు నన్. ఈ ఆల్ప్స్, ఎవరెస్ట్ అందరికీ తెలుసు కానీ మనిషి ఎవరికి తెలియదు. ఇదా విషయం చెప్పిన పారాగ్రాఫ్లో? కాదు. దే రిమైన్ వైల్ హీ విల్ సూన్ బికమ్ డస్ట్. అతను బూడిదైపోయినా కూడా ఇవి ఎప్పటికీ ఉంటాయి అనగా ఆ మనిషి ఉండడు. దిస్ ఈస్ కరెక్ట్. దిస్ వాజ్ మెన్షన్డ్ ఇన్ ద పారాగ్రాఫ్. దాట్స్ కరెక్ట్. వెరీ గుడ్. క్వశ్చన్ నెంబర్ 12. వాట్ అకార్డింగ్ టు ద ప్యాసేజ్ హ్యాపెన్స్ టు అ పర్సన్స్ సోల్ ఆఫ్టర్ డెత్? ప్యాసేజ్ని బట్టి చూస్తే పర్సన్ యొక్క సోల్కి ఏమవుతుంది ఆఫ్టర్ డెత్? ద సోల్ ఆల్సో డైస్ విత్ ద బాడీ. సోల్ కూడా చచ్చిపోతుంది బాడీతో పాటు, చెప్పలేదు. ద సోల్ కంటిన్యూస్ టు లివ్ ఆఫ్టర్ ద బాడీ ఈస్ డెడ్. నో బడీ నోస్. సోల్ కూడా తర్వాత బతికే ఉంటుంది, మనిషి చనిపోయాక చెప్పడం జరుగుతుందా? సోల్ సడన్లీ బికమ్స్ డస్ట్ ఆఫ్టర్ డెత్. ఇట్ ఈస్ డేంజరస్ టు గెస్. మనకి ఏది తెలీదు. ఇట్ ఈస్ హార్మ్ఫుల్ ఆర్ డేంజరస్. స్పెక్యులేట్ చేయలేము. హజార్డస్ అని చెప్పాం. డేంజరస్ టు గెస్. రైట్. క్వశ్చన్ నెంబర్ 13. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఇస్ ట్రూ? ద రైజింగ్ సన్ టోల్డ్ ఠాగూర్ హూ హీ వాస్. నో. సెట్టింగ్ సన్ చెప్పిందా పోనీ? రైజింగ్ సన్ డిడ్ నాట్ టెల్ ఠాగూర్ హూ హీ వాస్. సౌండ్స్ గుడ్. ద రైజింగ్ సన్ అడ్వైజ్డ్ ఠాగూర్ టు ఆస్క్ నో క్వశ్చన్స్ అడగని చెప్పేసి అన్నదా సన్? కాదు. ద రైజింగ్ సన్ టోల్డ్ ఠాగూర్ దట్ హీ వుడ్ బికమ్ డస్ట్. నువ్వు చచ్చిపోతా అని చెప్పిందా? నో, కాదు. ఆన్సర్, ద రైజింగ్ సన్ డిడ్ నాట్ టెల్ ఠాగూర్ హూ హీ వాస్. అడిగాడు హూ యామ్ ఐ, బట్ ఆన్సర్ రాలేదు. దట్స్ కరెక్ట్. అకార్డింగ్ టు ద ప్యాసేజ్, దట్స్ ది బెస్ట్ ఆప్షన్ దట్ యూ క్యాన్ చూస్. క్వశ్చన్ నెంబర్ 14. వాట్ హ్యాపెన్స్ టు మ్యాన్ ఆఫ్టర్ హీ బికమ్స్ డస్ట్? మనిషి ఒక బూడిదైపోయిన తర్వాత ఏమవుతుంది? వాట్ హ్యాపెన్స్ టు మ్యాన్ ఆఫ్టర్ హీ బికమ్స్ డస్ట్? హీ డిసపియర్స్ ఫ్రమ్ ద వరల్డ్ ఫర్ ఎవర్. He appears in the form of man again. He becomes all pervasive as dust. He often sneaks into hermetically sealed chambers. ఇది కరెక్ట్ కాదు. He disappears from the world forever. వరల్డ్ నుంచి ఎప్పటికీ తుడిచిపెట్టిపోతుంది. ఇది కరెక్ట్ కావచ్చు, బట్ పారాగ్రాఫ్ అకార్డింగ్లీ అయితే మెన్షన్ చేయలేదు. He appears in the form of man again. మళ్ళీ మనిషిలా పుడతాడా మనకు తెలియదు. He becomes all pervasive as dust. ఎలా అయితే దుమ్ము అంతటా వ్యాపించిందో అలా వ్యాపించిపోతుంది అది సోల్ కూడా అనేది ఒక స్టేట్మెంట్ లాగా చెప్పడం జరిగింది. అలాగే హీ బికమ్స్ ఆల్ పర్వేసివ్ యాజ్ డస్ట్. ఈ స్టేట్మెంట్ తీసుకోవచ్చు. క్వశ్చన్ నెంబర్ 15. రైట్ ఆన్సర్. వాట్ ఫిగర్ ఆఫ్ స్పీచ్ ఈస్ యూస్డ్ ఇన్ ద ఎక్స్ప్రెషన్ ద బ్రదర్ ఆఫ్ స్లీప్? డెత్ని బ్రదర్ ఆఫ్ స్లీప్ అని కంపేర్ చేయడం ఏమవుతుంది? సిమిలారిటీస్ ఉన్న విషయాన్ని బ్రదర్ ఆఫ్ డెత్ అని, డెత్ని మనం ఏమన్నాం బ్రదర్ ఆఫ్ డెత్ని అన్నాం బ్రదర్ ఆఫ్ స్లీప్ అని. కరెక్ట్ కదా? పర్మనెంట్ స్లీప్ అన్నట్టు. ఓకేనా? ఎప్పుడైనా ఇలాంటి రెఫరెన్సెస్ తీసుకొని ఒక మ్యాటర్ని ఎక్స్ప్లెయిన్ చేయడాన్ని మనం అంటాం మెటాఫర్. సిమిలర్ ఎగ్జాంపుల్స్ తీసుకొని కంపేర్ చేసి చెప్పడానికి మనం అంటాం మెటాఫర్. దీన్ని అంటాం ఫిగర్ ఆఫ్ స్పీచ్. ఇది మీకు అంతగా ఐడియా లేకపోవచ్చు. గ్రూప్ 4 స్టూడెంట్స్కి ఇలాంటి క్వశ్చన్స్ రావడం కష్టమే, రావు మోస్ట్ ప్రాబబ్లీ. సో ఎనీవే ఎక్కువగా ఆలోచించుకుంటే దీని గురించి. ఓకే, సిమిలీ అన్న, ఆక్సిమోరాన్ అన్న, మెటాఫర్ అన్న, ఇవన్నీ కూడా ఫిగర్ ఆఫ్ స్పీచ్ అనమాట. ఫిగర్ ఆఫ్ స్పీచ్లో ఉన్న ఎలిమెంట్స్. సో ఇవన్నీ మీకు అవసరం లేదు, సింపుల్గా ఇక్కడ ఆన్సర్ పెట్టేసేయండి మెటాఫర్. ఓకేనా? ఈజీగా రీడింగ్ కాంప్రిహెన్షన్స్ని ఆన్సర్ చేయడం వెళ్ళాలి. చూసారు కదా? నెక్స్ట్ మనం సెంటెన్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఆన్సర్ చేద్దాం. ఆల్ రైట్, లెట్ us మూవ్ టు అవర్ నెక్స్ట్ క్వశ్చన్ గైస్. ఓకే, ద నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16 ఈజ్ సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ క్వశ్చన్. ఇక్కడ నుంచి క్వశ్చన్స్ అన్నీ కూడా సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ క్వశ్చన్స్ వస్తాయి. సో ఒక 10 క్వశ్చన్స్ వరకు మనం సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ క్వశ్చన్స్ ఇప్పుడు చేయాలి. రెడీ కదా అందరూ? లెట్స్ గెట్ స్టార్టెడ్. మీరు అబ్జర్వ్ చేస్తే పార్ట్ 1 అనే సెంటెన్స్ రెడ్లో ఇచ్చారు అండ్ రిమైనింగ్ 4 సెంటెన్సెస్ బ్లాక్లో ఉన్నాయి.
వీటిని ప్రాపర్గా అరేంజ్ చేస్తే సరిపోతుంది. అంటే పారాగ్రాఫ్ని మనము ఈ స్టేట్మెంట్తో అయితే బిగిన్ చేయాలి. ఈ స్టేట్మెంట్ ఒక స్టేషనరీ స్టేట్మెంట్, దీన్ని మనం అంటాం స్టార్టర్. ఏమంటాం? ఇది ఒక ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్ అనమాట, స్టార్టర్. పారాగ్రాఫ్ని ఇలా బిగిన్ చేయండి, కంటిన్యూ చేస్తూ చేస్తూ నెక్స్ట్ ఏ రావాలా, బీనా, సీనా, డీనా డిసైడ్ చేస్తూ ఆప్షన్స్ చెప్పండి. రైట్ కదా? ఆ మొత్తం సీక్వెన్స్ ఏంటో చెప్పుకోవాలి ఇప్పుడు మనం. రైట్ గైస్. సో ఇచ్చిన స్టేట్మెంట్ ఎలా స్టార్ట్ అవుతుంది? దో దేర్ హ్యావ్. ఓకే, ఇప్పుడు చూడండి, దో అంటే అయినా కూడా. దో అనే వర్డ్ మీనింగ్ ఇస్తుంది, అయినా కూడా. దేర్ హ్యావ్ అని కనిపిస్తుంది. ఓకేనా? దో దేర్ హ్యావ్. దో ఇస్ అ కంజంక్షన్. దేర్ అనే సబ్జెక్ట్, హ్యావ్ అనేది టెన్స్ స్టార్ట్ అవుతుంది. హ్యావ్ తర్వాత ఏ వర్డ్ రావచ్చు? హ్యావ్ ప్లస్ V3 రావచ్చు. పర్ఫెక్ట్ టెన్సెస్ చూస్తే, టెన్స్ ఏ కాన్సెప్ట్ని యూజ్ చేస్తాం ఇక్కడ మనం? టెన్సెస్ని యూజ్ చేస్తాం. ఓకేనా? సో V3 రావచ్చు. అండ్ ఆ V3 ప్లేస్లో మనము బీ ఫామ్లో థర్డ్ ఫామ్ కూడా యూజ్ చేయొచ్చు, బీన్ అని చెప్పేసి. సో ఇక్కడ హ్యావ్ తర్వాత మళ్ళీ దేర్ వచ్చే ఛాన్స్ ఉందా? లేదు. ఏతో బిగిన్ చేయకండి. సో ఆప్షన్ 1 తీసేయండి. నేషనల్ డీవార్మింగ్ అని చెప్పేసి కనిపిస్తుంది. నేషనల్ డీవార్మింగ్ ప్రోగ్రామ్. దో దేర్ హ్యావ్ నేషనల్ డీవార్మింగ్ అనొచ్చా? నో ఛాన్స్. సీతో కూడా బిగిన్ చేయకండి, ఛాన్స్ లేదు. V3 కావాలి అకార్డింగ్ టు టెన్సెస్. కరెక్ట్ కదా? రైట్. సో దో దేర్ హ్యావ్ విచ్ అనొచ్చా? నో. ఇంకా టెన్స్ ఆర్ క్లాజ్ అనేది ప్రాపర్గా కంప్లీట్ కాలేదు. దట్స్ వై. సో రిమైనింగ్ ఛాన్సెస్ అయితే మనకి బీనే ఉంది. సో మనం డీ చెక్ చేయాల్సిన అవసరం కూడా లేదు. అయితే బీతో బిగిన్ చేసేసేయండి. బీ తర్వాత ఏమొస్తుంది? బీ తర్వాత సి అనే ఆప్షన్ వస్తుందా? బీ తర్వాత ఏ అనే ఆప్షన్ వస్తుందా? ఇది చెప్పేస్తే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట. సో రెడీ అందరూ? ఇప్పుడు చెప్పండి. బీతో స్టేట్మెంట్ స్టార్ట్ చేస్తే దో దేర్ హ్యావ్ బీన్ కనిపిస్తుంది కదా, బీన్ అవుతుంది V3. సో నో ప్రాబ్లం, దట్స్ కరెక్ట్. దో దేర్ హ్యావ్ బీన్ ఇంప్రెసివ్ గెయిన్స్ యాజ్ ఫార్ యాజ్ అన్న తర్వాత నెక్స్ట్ ఏం రావాలి? బీ తర్వాత సి రావాలా, ఏనా? సో యాజ్ ఫార్ యాజ్ నేషనల్ డీవార్మింగ్ ప్రోగ్రామ్ ఈజ్ కన్సర్న్డ్. ఇక్కడ మీకు ఒక్క ఫ్రేజ్ పైన ఫోకస్ పెట్టడం అవసరం. ఏది? ఈజ్ కన్సర్న్డ్. ఓకేనా? సో హ్యావ్ యూ ఎవర్ హర్డ్ ఆఫ్ అ ఫ్రేజ్ యూసేజ్ కాల్డ్ యాజ్ ఫార్ యాజ్ మై అండర్స్టాండింగ్ ఈజ్ కన్సర్న్డ్. యాజ్ ఫార్ యాజ్ మై ఒపీనియన్, మై అండర్స్టాండింగ్ ఏదైనా అనుకోండి. ఇక్కడ మై అండర్స్టాండింగ్ ఈజ్ కన్సర్న్డ్. ఓకేనా? రైట్. ఇలాంటి సెంటెన్సెస్ మనం యూజువల్గా వింటూ ఉంటాం. సో ఎప్పుడైనా కూడా యాజ్ ఫార్ యాజ్ని మనం యూజ్ చేసాము అంటే యాజ్ ఫార్ యాజ్తో యూజువల్గా నెక్స్ట్ కంటిన్యూషన్లో వచ్చే ఫ్రేజ్ ఈజ్ కన్సర్న్డ్ అనే వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. సో ఇక్కడ మనకు ఉంది కదా. సో యాజ్ ఫార్ యాజ్తో ఒక లింకప్ అయితే ఇక్కడ ఫామ్ అవుతుంది. దట్స్ వై వెంటనే బీ తర్వాత సి వస్తుందని చెప్పేసేయండి. ఆప్షన్ 2 తీసేసేయండి, ఆన్సర్ మార్చేయండి. ఆప్షన్ 3 చదవండి. ఓకే. దో దేర్ హ్యావ్ బీన్ ఇంప్రెసివ్ గెయిన్స్ యాజ్ ఫార్ యాజ్ నేషనల్ డీవార్మింగ్ ప్రోగ్రామ్ ఈజ్ కన్సర్న్డ్. ఆ తర్వాత ఏ పెట్టేస్తే దేర్ ఆర్ సమ్ వేస్. ఇక్కడ ఒక కామా వచ్చింది కాబట్టి మళ్ళీ కొత్తగా ఒక క్లాజ్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది. దట్ ఈస్ కరెక్ట్. దెర్ ఆర్ సమ్ వేస్ ఇన్ విచ్ అనడం కరెక్టా రాంగా? 100%. ఇన్ తర్వాత విచ్ యూసేజ్ 100% అవుతుంది, అవునా కదా? ఇన్ విచ్ ఈజ్ ఆల్సో అన్ అప్రోప్రియేట్ ఫ్రేజ్ యూసేజ్. సో ఇన్ విచ్ ఇట్ క్యాన్ బీ ఇంప్రూవ్డ్ అని చెప్తున్నాం, ఒక ఫుల్ స్టాప్ వచ్చేస్తుంది లాస్ట్లో. ఓకేనా? సో ఆన్సర్ అవుతుంది BCAD. అండర్స్టూడ్ కదా? సో చాలా ఈజీ కదా, రైట్? సో సింపుల్ లాజిక్స్ తోటి గ్రామర్లో ఉండే చిన్న బేసిక్ పాయింట్స్ యూస్ చేసి ఆన్సర్ చేయండి. కొంచెం స్పీడ్గా డిస్కస్ చేయడం స్టార్ట్ చేద్దాం. ఓకే. క్వశ్చన్ నెంబర్ 70. ఇక్కడ మీకు పార్ట్ 1లో కనిపిస్తుంది ఆర్టికల్ ద. ఓకేనా? యూ ఆల్ నో దట్ ద వర్డ్ ద ఈజ్ అన్ ఆర్టికల్ అండ్ ఆర్టికల్స్ రిక్వైర్ అ నౌన్ ఆఫ్టర్ దెమ్. ఆర్టికల్స్ తర్వాత యూజువల్గా మనకి ఏం అవసరం అవుతుంది? ఒక నౌన్ అవసరం అవుతుంది. సో నౌన్ ఎక్కడుందో మనం ఫైండ్ అవుట్ చేస్తే అక్కడ మనకు కనెక్షన్ దొరికేస్తుంది అనమాట. సో ద తర్వాత బి వచ్చే ఛాన్స్ ఉందా? లేదు. ఓకేనా? బీతో స్టార్ట్ కదా. ఎనివే ఆప్షన్స్లో ఏ లేదు. ద తర్వాత ఐ అండ్ హాఫ్ విత్ ద ఫ్యాన్సీ అనొచ్చా అంటే ఒకటైతే ఉంది, ఐ ఈజ్ అ నౌన్, ఛాన్స్ అయితే ఉంది, బట్ హోల్డ్ చేయండి. ఇక్కడ బి ఉంది, ఇక్కడ కూడా బి ఉంది, ఇంకొక ఆప్షన్ సి ఉంది, ఇంకొక ఆప్షన్ సి ఉంది. సి కూడా ట్రై చేయండి. ద లవ్లియెస్ట్ ఆఫ్ ఫేసెస్ ఆర్ 2. ఓకే. ఇప్పుడు ఎలా బిగించేద్దాం? బీతో బిగించేద్దామా, సీనా? ట్రై చేస్తే బాగుంటుంది. ఒకసారి బీని అలా ఉంచి ద లవ్లియెస్ట్ ఆఫ్ ఫేసెస్ ఆర్ టు బి సీన్. ఇది మనకి మంచిగా అర్థం కావాలి. ఓకే. ఆర్ టు బి సీన్. ఇన్ఫినిటివ్లో పార్టిసిపల్ ఫామ్ యూసేజ్ చూడండి ఒకసారి. ఆర్ టు బి సీన్. 2 + B + V3. ఓకేనా? మనం యూజువల్గా ఇన్ఫినిటివ్ని రాసేటప్పుడు 2 + V1 ఫార్మాట్లో రాస్తాం. ఓకేనా? సో సింపుల్గా చెప్పాలంటే 2 + V1 రాయాలి అంటే ఇన్ఫినిటివ్ ఫామ్ అవుతుంది టు సి. ఏమవుతుంది? టు సి. దీనికి ప్యాసివ్ వాయిస్ కన్స్ట్రక్ట్ చేస్తే మనం 2 + V1ని రాస్తాం
2 ప్లస్ బీ ప్లస్ V3 లాగా. సో 2 ప్లస్ బీ ప్లస్ V3 ప్యాసివ్ వాయిస్లో రాస్తే యూజువల్గా రావాలి టు బీ సీన్. ఏం రావాలి యాక్చువల్గా? సో ఇట్స్ అ ప్రాపర్ కన్స్ట్రక్షన్. అయితే అబ్జర్వ్ చేస్తే మనకు అర్థమవుతుంది. ద లవ్లీయెస్ట్ ఆఫ్ ఫేసెస్ ఆర్ 2 అని కనిపించిన తర్వాత 2 ప్లస్ బీ ప్లస్ V3 కన్స్ట్రక్షన్ అయితే 100% కరెక్ట్ అనమాట. సో 100% CAతో బిగిన్ అయ్యే ఆన్సర్ కరెక్ట్ అవుతుంది. సో ఎక్కడెక్కడ CA ఉందో చెక్ చేసుకుంటే ఆన్సర్ వచ్చేస్తుంది. ఇక్కడ AC ఉంది, ఇక్కడ CAకి మధ్యలో గ్యాప్ ఉంది, ఇక్కడ CA ఉంది ఎండింగ్లో. ఓకేనా? Bతో బిగిన్ చేయలేము. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, CAతో బిగిన్ చేస్తే నీట్గా పారాగ్రాఫ్ బిగిన్ అవుతుంది. ట్రై చేద్దాం. ద లవ్లీయెస్ట్ ఆఫ్ ఫేసెస్ ఆర్ టు బి సీన్ బై మూన్ లైట్. మంచి మంచి ఫేసెస్ని మూన్ లైట్లో చూడడము చాలా బాగుంటుంది. ఆర్టిఫిషియల్ లైట్స్ కాదు, మూన్ లైట్లో చూడడం. సో బేసిక్ బిగినింగ్ అయితే ఇక్కడ ఉంది. ద లవ్లీయెస్ట్ ఆఫ్ ఫేసెస్ ఆర్ టు బి సీన్ బై మూన్ లైట్. ఓకేనా? వెన్ వన్ సీస్ హాఫ్ విత్ ద ఐ. ఇప్పుడు చూడండి, వెన్ వన్ సీస్ హాఫ్ విత్ ది ఐ. ఇక్కడ చూడండి, ద ప్లస్ ఐ అండ్ హాఫ్ విత్ ది ఫ్యాన్సీ. సగమేమో ఐస్తో చూడాలి, సగమేమో ఫ్యాన్సీతో చూడాలి అని చెప్తున్నాం. అంటే 100% సీక్వెన్స్ అయితే ఉంది. ఆన్సర్ అవుతుంది CIDB. చిన్న చిన్న లాజిక్స్ అనమాట. ఇది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి కొంచెం టైం పట్టేస్తుంది, కానీ ఆన్సర్ చేయడం చాలా ఈజీ. కేర్ ఆఫ్ అని స్టార్ట్ అవుతుంది కదా. ఆఫ్ తర్వాత మీకు యూజువల్గా ఒక నౌన్ కావాలి, అవునా కదా? సో ఇప్పుడు చెక్ చేసుకోండి, నౌన్ ఎక్కడ వస్తుంది. కేర్ ఆఫ్ యాజ్ అ డిలే అయితే రాదు, ఆప్షన్స్లో ఏ లేదు, సో సేఫ్. కేర్ ఆఫ్ ఈజ్ కూడా రాదు, బీ ఉంటే తీసేసేయండి, రాంగ్. ఆఫ్ తర్వాత నౌన్ రావాలి. కేర్ ఆఫ్ సి బిగిన్ చేయొచ్చా అంటే కేర్ ఆఫ్ కెన్ వర్బ్ రాదు. డైరెక్ట్ ఆన్సర్ చేయండి, టైం వేస్ట్ చేయకండి. DBAC ఆన్సర్ అయిపోతుంది. ఈ క్వశ్చన్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి సెకండ్స్ పట్టింది, ఆన్సర్ చేయడానికి నిజం చెప్పాలంటే 1 to 2 seconds కూడా సరిపోద్ది, ఒకవేళ మీ దగ్గర నిజంగా ఎబిలిటీ ఉంటే. చదువుదాం. కేర్ ఆఫ్ ఇంజురీస్. చూసారా? ఆఫ్ తర్వాత నౌన్ రావాలి అనే అండర్స్టాండింగ్ ఉంటే, ఆఫ్ ఈజ్ అ ప్రెపోజిషన్ అండ్ ప్రెపోజిషన్స్ రిక్వైర్ అ నౌన్ ఆఫ్టర్ దెమ్ తెలిస్తే, ఇంజురీస్ ఆఫ్టర్ అన్ యాక్సిడెంట్ అర్థమైపోతుంది కదా. సో ఇప్పుడు చూడండి, ఇంజురీస్ ఆఫ్టర్ అన్ యాక్సిడెంట్ తర్వాత ఈజ్ ఆఫ్ అట్మోస్ట్ ఇంపార్టెన్స్. ఒక యాక్సిడెంట్ అయిన తర్వాత ఇంజురీస్ గురించి కేర్ తీసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఈజ్ ఆఫ్ అట్మోస్ట్ ఇంపార్టెన్స్. ఎందుకు? కామా పెట్టేసి, యాజ్ అ డిలే ఆఫ్ మినిట్స్ ఇన్ డెలివరింగ్ కేర్ కెన్ లీడ్ టు అ లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్. ఈవెన్ మినిట్స్ కూడా డిలే చేస్తే ఆ ఇంజురీస్ గురించి మనము అది ఒక మనిషి యొక్క లైఫా డెత్తా అనేది డిసైడ్ చేసేస్తుంది. సో వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో 100% ఆన్సర్ అయిపోతుంది DBSC. లెట్స్ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 19. యాజ్ ద సిన్స్ అని కనిపిస్తుంది. ఓకే, యాజ్ ద సిన్స్ అని కనిపిస్తుంది. దీని తర్వాత ఏమొస్తే బాగుంటుంది? ఓకేనా? యాజ్ ద సిన్స్, దేని సిన్స్ చెప్పడం యూజువల్గా అవసరం. సిన్స్ అంటే పాపాలు. ఓకేనా? రైట్. యాజ్ ద సిన్స్ అని కనిపిస్తుంది కదా. ఇప్పుడు కనిపించిన వెంటనే యాజ్ ద సిన్స్ తర్వాత దేని సిన్స్, ఎవరి పాపాలు, ఎవరు చేసే పాపాలు, దేని యొక్క పాపాలు చెప్పడం అవసరం. సో యాజ్ ద సిన్స్ టు దేర్ ఓన్. దేర్ ఎవరు ఇంతకీ ప్రొనౌన్, మన నౌన్ చెప్పలేదు, ఏతో బిగిన్ చేయకండి. ఆప్షన్ 3 గాన్. యాజ్ ద సిన్స్ ఆఫ్ ద క్రియేటర్ ఆర్. ఓకే, రైట్. ఎవరైతే భగవంతుడు ఉన్నాడో ఆ క్రియేట్ చేసిన వాళ్ళందరినీ అన్నా కదా, ఆ క్రియేటర్ చేసిన సిన్స్ పాపాలంట. ఓకేనా? సో యాజ్ ద సిన్స్ ఆఫ్ ద క్రియేటర్ ఆర్. ఆర్ అనేది ఒక బీ ఫామ్ తర్వాత మనకు ఒక ING అయినా వచ్చే ఛాన్స్ ఉంది. ప్యాసివ్ వాయిస్లోకి వెళ్తే V3 కూడా వచ్చే ఛాన్స్ ఉంది. సో ING ఎక్కడ కనిపించట్లేదు నాకు, బట్ V3 కనిపిస్తుంది ఇక్కడ, ఫాయిస్టెడ్ అని అన్నా కదా. రైట్. సో ఫాయిస్టెడ్ అంటే ఫోర్స్డ్, గుర్తుపెట్టుకోండి. ఫాయిస్టెడ్ అంటే ఫోర్స్డ్ అగెయిన్స్ట్ ద విల్ ఆఫ్ సంబన్. ఓకేనా? రైట్. ఎవరిపైన ఏదైనా మోపడాన్ని మనం అంటాం ఫాయిస్టెడ్. సో యాజ్ ద సిన్స్ ఆఫ్ ద క్రియేటర్ ఆర్ ఫాయిస్టెడ్ అపాన్ దేర్ వర్క్. ఓకే, అలా ఉంచండి. రైటర్స్ క్రాఫ్ట్ పబ్లిక్ పర్సోనా సుపీరియర్ టు. ఇక్కడ ఒక మంచి లాజిక్ కూడా ఉందండి, మీకు అదేంటో చెప్తాను, షార్ట్కట్లో వాడుకోండి. సో ఆన్సర్ అయితే డీతో బిగిన్ కావాలి, డీతో కాదు, బీతో బిగిన్ కావాలి, బీ తర్వాత డి రావాలి. BD ఇక్కడ ఉంది, BD ఇక్కడ ఉంది, BDACనా BDCAనా. ఇప్పుడు మీకు మంచి లాజిక్ చెప్తాను చూడండి. యాజ్ ద సిన్స్ ఆఫ్ ద క్రియేటర్ ఆర్ ఫాయిస్టెడ్ అపాన్ దేర్ వర్క్, కామ పెట్టిన వెంటనే కామా తర్వాత ఒక కొత్త క్లాస్ స్టార్ట్ అవ్వాలి. ఆ షార్ట్కట్ ఎప్పుడు కొంచెం తర్వాత చెప్తా. ఇప్పుడు చూడండి, ఒక కొత్త క్లాస్ స్టార్ట్ కావాలి. కామా తర్వాత వచ్చే ఒక కొత్త క్లాస్ దేంతో స్టార్ట్ అవుతుంది అంటే ఒక నౌన్తో స్టార్ట్ అవుతుంది, ఆర్ రాదా ఒక ప్రొనౌన్తో బిగిన్ అవుతుంది. సో ఇప్పుడు BD తర్వాత ఏ రావాలా C రావాలా చెప్పేది ఒక నౌన్ అయినా ఆర్ ప్రొనౌన్ అయినా అనే లాజిక్. ఈజీ కదా. సో ఇక్కడ ఏలో చూసుకుంటే 2 ఉంది. 2 అనేది ఒక ప్రిపోజిషన్, నౌన్ కాదు, ప్రొనౌన్ కాదు. సో BD తర్వాత ఏ వచ్చే ఛాన్స్ లేదు, ఎలిమినేట్ చేయండి, ఆన్సర్ పెట్టేసేయండి. ఇది రైట్, ఎందుకంటే నౌన్ ఉంది ఇక్కడ. రైటర్స్ ఏం కనిపిస్తుంది?
రైటర్స్. ఇక్కడ దాకా అంతా క్లియర్ కదా. సో ఇప్పుడు ఒక విషయం చెప్తాను చూడండి మీకు, ఓకేనా. రైట్, ఇదంతా తెలియకపోయినా కూడా స్టూడెంట్స్ వీటిలో ఏదైనా లాజిక్ వాడుకోవచ్చు. మీరు ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క స్టూడెంట్కి ఒక్కొక్క లాజిక్ స్ట్రైక్ అయ్యే ఛాన్స్ ఉంది, కరెక్ట్ కదా. ఇప్పుడు నేను చెప్పేది అన్నిటికంటే షార్ట్ మెథడ్ అనమాట. అదేంటి అంటే డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో అడ్జెక్టివ్స్లో మీకు సుపీరియర్ అనే వర్డ్ చూసిన వెంటనే ఏం గుర్తొస్తుంది? ఓఆర్తో ఎండ్ అయ్యే వర్డ్స్ని ఇంగ్లీష్లో అంటాం లాటిన్ అడ్జెక్టివ్స్. వి కాల్ దెమ్ లాటిన్ అడ్జెక్టివ్స్. సో లాటిన్ అడ్జెక్టివ్ కనిపించిన వెంటనే థింగ్ దట్ హ్యాస్ టు కమ్ ఇన్ టు యువర్ బ్రెయిన్ ఈజ్ ద ప్రెపోజిషన్ టు. గుర్తుపెట్టుకోండి, లాటిన్ అడ్జెక్టివ్స్ తోటి ఆల్వేస్ వచ్చే వర్డ్ టు, అంటే ఓఆర్ వర్డ్స్ తర్వాత టు రావాలి. ఇప్పుడు వెంటనే అర్థం చేసుకోండి, సుపీరియర్ తర్వాత టూతో బిగిన్ అయ్యే సెంటెన్స్ ఏ, సుపీరియర్ ఉంది సిలో, అంటే 100% ఫస్ట్ మీకు సి అనే స్టేట్మెంట్ రావాలి, సికి ఇమీడియట్గా పక్కన ఏ అనే స్టేట్మెంట్ రావాలి. ఇది అయిపోతుంది ఒక మ్యాండేటరీ పేర్, జత. సో ఆప్షన్స్లో సిఏ పక్క పక్కన ఎన్నిట్లో ఉన్నాయో అది ఆన్సర్ అవుతుంది. ట్రై చేద్దాం. ఇక్కడ మీకు సిఏ ఉందా, ఏసీ ఉందా, ఏసీ తీసేసేయండి. సిఏ ఉందా, ఏసీ ఉందా, ఏసీ తీసేసేయండి. లాజిక్ అనమాట. సిఏ ఉందా, ఏసీ ఉందా, ఏసీ తీసేసేయండి, ఓకేనా. మిగిలింది సిఏ ఉందా, ఏసీ ఉందా, సిఏ మార్చేయండి, అదే ఆన్సర్ అవుతుంది. ఇది ఇంకొక షార్ట్ మెథడ్ అనమాట. మీకు ఎలా అనిపిస్తే అలా చేయండి. సో చూడండి, యాజ్ ద సిన్స్ ఆఫ్ ద క్రియేటర్ ఆర్ ఫాయిస్టెడ్ అపాన్ దేర్ వర్క్, రైటర్స్ క్రాఫ్ట్ పబ్లిక్ పర్సనా సుపీరియర్ టు దేర్ ఓన్ ఆర్టిస్టిక్ క్రియేషన్స్. రైటర్స్ అనే నౌన్ వచ్చిన తర్వాత ఆ రైటర్స్ గురించి మాట్లాడే ఒక ప్రొనౌన్ కూడా వచ్చింది, అవునా కదా. రైట్, పర్సోనా అంటే మీనింగ్ పబ్లిక్ ఇమేజ్, పబ్లిక్ ఫిగర్, ఓకేనా. సో దాట్స్ కరెక్ట్. ఆన్సర్ ఏమవుతుందంటే BDCA. లెట్ us మూవ్ టు అవర్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20. దీంట్లో ఫోకస్ చూడండి. ఇట్ ఈస్ దోస్ గుడ్ వర్క్స్ అని చెప్పిన తర్వాత ఏం రావాలి? ఇట్ ఈస్ దోస్ గుడ్ వర్క్స్ అని చెప్పిన తర్వాత యూజువల్గా ఏమొస్తుంది? ఇట్ ఈస్ సంథింగ్ అని చెప్పిన తర్వాత అదేంటో చెప్పి ఎక్స్ప్లెయిన్ చేయడం స్టార్ట్ చేస్తాం, ఓకేనా. ఇట్ ఈస్ దోస్ గుడ్ వర్క్స్, దాట్ అనే వర్డ్ రావచ్చు, విచ్ రావచ్చు కంటిన్యూషన్ కోసం, అండ్ వచ్చే ఛాన్స్ లేదు. ఇన్ దిస్ లైఫ్ ఎనీవే ఈ స్టేట్మెంట్ ఒక ఎండింగ్ స్టేట్మెంట్ 6 అని ఉంది. సో PQR ఉంది, ఇక్కడ ఉంది చూసారా, ఆర్ ఇది దాక్కుని ఉంది. ఆర్ ఉంది, ఆర్ అండర్స్టాండింగ్. ఇట్ ఈస్ దోస్ గుడ్ వర్క్స్, ఆర్ అండర్స్టాండింగ్ అయితే వచ్చే ఛాన్స్ లేదు. సో ఆర్తో బిగిన్ అయ్యే ఆప్షన్ ఉంటే తీసేయచ్చు, లేదు. సో ఆప్షన్స్ బిగినింగ్లో Q ఉంది, SP ఉంది, అవునా కదా. రైట్, సో ఇప్పుడు దేంతో బిగించేద్దాం? ఇట్ ఈస్ దోస్ గుడ్ వర్క్స్. ఆ తర్వాత మనం ఒక్కసారి కనుక Pతో ట్రై చేస్తే ఇట్ ఈస్ దోస్ గుడ్ వర్క్స్ దట్ లీడ్ టు పీక్ పర్ఫార్మెన్స్. సౌండ్స్ గుడ్, బట్ ఒక ప్రాపర్ బిగినింగ్లో లేదు. చూడండి ఒకసారి, ఇట్ ఈస్ దోస్ గుడ్ వర్క్స్, ఇవి ఆ మంచి పనులు దట్ లీడ్ టు పీక్ పర్ఫార్మెన్స్. ఏవైతే పీక్ పర్ఫార్మెన్స్ ప్రొడ్యూస్ చేస్తాయో ఆ మంచి పనులు. అంటే ఎగ్జాక్ట్గా దేని గురించి చెప్తున్నాం, నాకైతే ప్రాపర్ బిగినింగ్లో అనిపించలేదు. సో అలా ఉంచండి. ఇట్ ఈస్ దోస్ గుడ్ వర్క్స్ తర్వాత ఒకవేళ Pని హోల్డ్ చేస్తే నెక్స్ట్ మనం Q గురించి మాట్లాడదాం. 2 సార్లు Q ఉంది కాబట్టి. సో ఇట్ ఈస్ దోస్ గుడ్ వర్క్స్ విచ్ వీ డూ విత్ ప్యాషన్. ఏవైతే మంచి పనులు మనం ప్యాషన్తో చేస్తామో ఆ మంచి పనులు అని చెప్తే 100% ఒక ఫ్లోలో ఉంది. సో 2 సార్లు Q ఉంది, అది వర్క్ అవుతుంది. సో 1ని తీసేసేయండి, 4ని తీసేసేయండి. నాకు తెలిసి మోస్ట్ పాసిబుల్లీ Qతో బిగిన్ అవుతుంది. Q తర్వాత SA Pనా డిసైడ్ చేద్దాం. ఇట్ ఈస్ దోస్ గుడ్ వర్క్స్ విచ్ వీ డూ విత్ ప్యాషన్ అండ్ విచ్ కమ్ టు రిఫ్లెక్ట్ ఆర్ అండర్స్టాండింగ్ ఆఫ్ అ పర్పస్ దట్ లీడ్ టు పీక్ పర్ఫార్మెన్స్. ఎండింగ్లో P రావాలండి, ఎండింగ్లో P, లాస్ట్లో ఈ P రావాలి, దట్ లీడ్ టు పీక్ పర్ఫార్మెన్స్. మంచిగా రండి. ఇట్ ఈస్ దోస్ గుడ్ వర్క్స్ విచ్ వీ డూ విత్ ప్యాషన్, ఏవైతే పనులు మనం చాలా ప్యాషన్ చేస్తామో ఆ మంచి పనులు, అండ్ విచ్ కమ్ టు రిఫ్లెక్ట్, ఏవైతే రిఫ్లెక్ట్ అవుతాయో, విచ్ కమ్ టు రిఫ్లెక్ట్ ఆర్ అండర్స్టాండింగ్ ఆఫ్ అ పర్పస్, ఎందుకు చేస్తున్నాం అనే ఒక అండర్స్టాండింగ్ని కూడా రిఫ్లెక్ట్ చేసే మంచి పనులు ఉంటాయో ఆ మంచి పనులు దట్ లీడ్ టు పీక్ పర్ఫార్మెన్స్. అవి ఒక పీక్ పర్ఫార్మెన్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి అంటే 100% కరెక్ట్. సో ఆన్సర్ అయిపోతుంది QSRP. ప్రాపర్ అండర్స్టాండింగ్ వస్తుంది కదా. సో సమ్ టైమ్స్ మనము చిన్న లాజిక్స్ తోటి ఆన్సర్ చేసేయచ్చు. లెట్స్ మూవ్ టు 21st క్వశ్చన్. everyone అని బిగిన్ అవుతుంది. everyone ఈజ్ అన్ ఇండెఫినిట్ ప్రొనౌన్ అండ్ ఆబ్వియస్లీ occurring at the beginning of the sentence, that means it has to be a subject and ఇది ఒక సింగులర్ సబ్జెక్ట్ అవుతుంది, ఓకేనా. ఎవ్రీవన్ అనేది ఒక సింగులర్ సబ్జెక్ట్, ఇండెఫినెట్ ప్రొనౌన్ కాబట్టి. సో ఎవ్రీవన్ తర్వాత ద కేస్ వచ్చే ఛాన్స్ ఉందా? నో, Pతో బిగిన్ చేయలేము, తీసేసేయండి. ఎవ్రీవన్ అక్నాలెడ్జెస్, సింగులర్ వస్తే Qలో కూడా ఒక సింగులర్ వర్బ్ ఉంది, నాకైతే చాలా నచ్చింది. Qలో బిగినింగ్ ఉండొచ్చు, ఓకేనా. సో చూద్దాం అలాగా. ఇంకా ఆప్షన్స్లో R కూడా ఉంది, ట్రై చేద్దాం. S కూడా ఉంది, ట్రై చేద్దాం. ఎవ్రీవన్ R పెట్టేస్తే హూ నోస్, ఇది కూడా బాగుంది. ఎవ్రీవన్ తర్వాత ఒక రిలేటివ్ ప్రొనౌన్ వచ్చేసింది హూ
హూ తర్వాత వచ్చేసింది, ఇది సింగులర్ కాబట్టి ఒక సింగులర్ వర్బ్. దిస్ ఈజ్ ఆల్సో గోయింగ్ విత్ ద సబ్జెక్ట్. ఓకే, ఆర్కి పాసిబిలిటీ ఉంది. ఓకే, అండ్ నెక్స్ట్ ఎస్తో ట్రై చేద్దాం. ఎవ్రీ వన్ వెన్ హీ కన్సిడర్స్, నాట్ పాసిబుల్, వెన్ అని చెప్పలేము, ఇది ఒక రిలేటివ్ ప్రొనౌన్ కాదు. రైట్ గైస్, ఇప్పుడు మన దగ్గర ఉన్న ఆప్షన్స్ రెండు, క్యూనా ఆరా డిసైడ్ చేసి అయిపోతుంది. ఎవ్రీ వన్ వెన్ హీ, సారీ ఎస్ కాదు కదా, సో ఆర్ క్యూ ఉన్నాయి కదా, క్యూ ట్రై చేద్దాం. ఎవ్రీ వన్ అక్నాలెడ్జెస్ తర్వాత ఆర్ పెట్టేస్తే హూ నోస్ యూ. ఎవ్రీ వన్ అక్నాలెడ్జెస్ హూ నోస్ యూ. ప్రతి ఒక్కరు అక్నాలెడ్జ్ చేస్తారు ఎవరైతే నీకు తెలుసో, ఎవరికైతే నువ్వు తెలుసో. ఏమైనా ప్రాపర్ మీనింగ్ ఇచ్చినది, ఏమాత్రం మీనింగ్ రావట్లేదు. సో 100% ఇది ఆన్సర్ కాదు. ఎలిమినేషన్ చేసేస్తే ఆన్సర్ వస్తుంది ఆర్క్యూఎస్పీ. ఒకసారి చూద్దాం. ఎవ్రీ వన్ వెన్ హీ కన్సిడర్స్ కాదు, సి ఆర్తో బిగించాలి కదా, ఇక్కడ ఉంది ఆర్. ఎవ్రీ వన్ హూ నోస్ యూ అక్నాలెడ్జెస్. ఓకే, ఎవరెవరికైతే నువ్వు తెలుసో వాళ్ళు దీన్ని నిజంగా ఒప్పుకుంటారో అక్నాలెడ్జ్ చేస్తారు. ఓకేనా, 100% బిగినింగ్ అవుతుంది. ఎవ్రీ వన్ హూ నోస్ యూ acknowledges when he considers the case calmly that you have been wronged. 100% ఫ్లోలో ఉంది కదా, సో ఆన్సర్ అయిపోతుంది ఆర్క్యూఎస్పీ. ఎవ్రీ వన్ హూ నోస్ యూ అక్నాలెడ్జెస్ ద కేస్ కామ్లీ. ప్రతి ఒక్కరు అక్నాలెడ్జ్ చేస్తారు కామ్గా. ఏమని అంటే దట్ యూ హ్యావ్ బీన్ రాంగ్డ్. ఏ విషయం అయితే నువ్వు నిజంగా తప్పు చేసావో ఆ తప్పుని ప్రతి ఒక్కరు అక్నాలెడ్జ్ చేస్తారని చెప్తున్నాం. ఓకే, రైట్, కామ్గా. సో దట్ ఈస్ ది ఆన్సర్ ఆర్క్యూఎస్పీ. Let us move to our next question. Question number 22. I am a self-confessed technophobe. I am a self-confessed technophobe. Okay guys, టెక్నాలజీ గురించి మాట్లాడుతున్న ఒక మనిషి, నేను ఒక టెక్నోఫోబిక్ పర్సన్ అని చెప్పేసి అంటున్నాను. టెక్నోఫోబ్. ఐ am a self-confessed టెక్నోఫోబ్. నేను ఒప్పుకుంటున్నాను ఏంటంటే నాకు టెక్నాలజీ అంటే కొంచెం ఫోబియా ఉంది, టెక్నోఫోబ్. 1 తర్వాత ఏం చేయొచ్చు, ఆప్షన్స్ చెక్ చేస్తే PQRS అన్నీ ఉన్నాయి. బిగినింగ్ డిసైడ్ చేయ ఆన్సర్ నీది. ఓకే, సో చూద్దాం. ఐఎమ్ అ సెల్ఫ్ కన్ఫెస్డ్ టెక్నోఫోబ్ తర్వాత ఏ స్టేట్మెంట్తో బిగిన్ చేస్తే బాగుంటుంది. పి, ఐ బిలీవ్ దట్ కంప్యూటర్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద డయింగ్ ఆఫ్ ద ఆర్ట్ ఆఫ్ కాన్వర్జేషన్. మనుషుల మధ్యలో కాన్వర్జేషన్లో ఉన్న ఆర్ట్ అనేది చచ్చిపోతుంది కంప్యూటర్ ద్వారా. ఇది చెప్పిన వెంటనే ఇది చెప్పడం కరెక్టా? అంత ప్రాపర్ బిగినింగ్ అయితే కాదు. పిని నేను చాలా వరకు రిజెక్ట్ చేస్తాను. ఓకేనా, అలా ఉంచండి. ఐఎమ్ అ సెల్ఫ్ కన్ఫెస్డ్ టెక్నోఫోబ్ చెప్పిన తర్వాత క్యూ ఉంది కదా ఇక్కడ, క్యూ ట్రై చేద్దాం. ఐఎమ్ అ సెల్ఫ్ కన్ఫెస్డ్ టెక్నోఫోబ్. ఐ హ్యావ్ కమ్ టు హేట్ టెక్నాలజీ అండ్ ద వే ఇట్ డామినేట్స్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్. నేను ఒక టెక్నోఫోబ్ని, టెక్నాలజీ అంటే నాకు కొంచెం ఫోబియా ఉంది. అండ్ ఐ హ్యావ్ కమ్ టు హేట్ టెక్నాలజీ. అండ్ నాకు టెక్నాలజీ అంటే విరక్తి. అండ్ ద వే ఇట్ డామినేట్స్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్. అది ఏ విధంగా అయితే లైఫ్లో ప్రతి ఒక్క విషయాన్ని డామినేట్ చేస్తుందో టెక్నాలజీ, అది నాకు నచ్చదు. 100% ప్రాపర్ ఫ్లోలో ఉంది. క్యూ నచ్చింది. క్యూ తర్వాత ఏమొస్తుంది చూద్దాం ఒకసారి. ఒక్కసారి QS కనుక మ్యాచ్ అయిపోతే మాత్రం మనం హ్యాపీగా తీసేసుకుందాం ఆన్సర్. చూడండి, ఐఎమ్ అ సెల్ఫ్ కన్ఫెస్డ్ టెక్నోఫోబ్. ఐ హ్యావ్ కమ్ టు హేట్ టెక్నాలజీ అండ్ ద వే ఇట్ డామినేట్స్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్. ఆ తర్వాత ఎస్ చెప్పేస్తే వన్ ఆఫ్ ద వర్స్ట్ అఫెండర్స్ ఈజ్ ది కంప్యూటర్. టెక్నాలజీలో అన్నిటికంటే పెద్ద ఒక బ్లేమ్ చేయగలిగే ఆస్పెక్ట్ ఏదైనా ఉందా అంటే దోషి ఎవరైనా ఉందా అంటే ఆ అఫెండర్ దోషి ఎవరో కాదు, కంప్యూటర్ అనేదే పెద్ద ఇష్యూ అని చెప్తున్నాం. 100%. ఆ తర్వాత ఆర్ చెప్పేసేయండి. ఫర్ మెనీ ఇట్ హ్యాస్ బికమ్. ఇక్కడ ఇట్ ఉందా, ఇట్ అనే ప్రొనౌన్ దేన్ని రెఫర్ చేస్తుంది అంటే కంప్యూటర్ అనే నౌని రెఫర్ చేస్తుంది. ప్రాపర్ ఫ్లో. ఫర్ మెనీ ఇట్ హ్యాస్ బికమ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆబ్జెక్ట్ బోత్ ఇన్ హోమ్ అండ్ ఇట్ ద వర్క్ ప్లేస్. చాలామంది మనుషులకి ఇంట్లో, వర్క్ ప్లేసెస్లో కంప్యూటర్ చాలా అతి ముఖ్యమైన విషయం అయిపోయింది. ఓకేనా, ఆ తర్వాత పీ పెడితే ఐ బిలీవ్ దట్ కంప్యూటర్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద డయింగ్ ఆఫ్ ద ఆర్ట్ ఆఫ్ కాన్వర్జేషన్. మనుషుల మధ్యలో కాన్వర్జేషన్ చచ్చిపోవడానికి మోస్ట్ పాసిబ్లీ కంప్యూటర్ ఒక రెస్పాన్సిబిలిటీ అవుతుంది. స్మాల్ వండర్ దెన్ దట్ ఐ హ్యావ్ మేనేజ్ టు కీప్ దిస్ యుబిక్విటస్ మెషిన్ అవుట్ ఆఫ్ మై హోమ్. ఓకేనా, ఎక్కువ ఆశ్చర్యకరమైన విషయం కాదు, నేను కంప్యూటర్ని నా ఇంట్లో కూడా రానివ్వలేదు, దాన్ని నేను అస్సలు కొనలేదు, నా ఇంట్లో కంప్యూటర్ ఉండదు. యుబిక్విటస్ అంటే మీనింగ్ ఏంటి? యుబిక్విటస్ థింగ్స్ ఆర్ థింగ్స్ దట్ ఆర్ ప్రెజెంట్ ఎవ్రీవేర్. ఓకే, అన్ని చోట్ల కనిపించేది, అన్ని చోట్ల అవైలబుల్ ఉండేదాన్ని ప్రెజెంట్ ఎవ్రీవేర్. థింగ్ దట్ ఈస్ ప్రెజెంట్ ఎవ్రీవేర్ ఇస్ కాల్డ్ యుబిక్విటస్ మెషిన్. అంతే కదా, కంప్యూటర్స్ లేని చోటు ఎక్కడ ఉంటుంది? అన్నిట్లో ఉంది. ఈ రోజుల్లో టెంపుల్స్లో కూడా కంప్యూటర్స్ ఉంటాయి, మీరు చెక్ చేయండి. ఓకేనా, ఈవెన్ టాయిలెట్స్ దగ్గర కూడా, పబ్లిక్ టాయిలెట్స్ దగ్గర కూడా మీకు బిల్స్ ఇవ్వడానికి అక్కడక్కడ ఈ కంప్యూటర్స్ని వాడతారు. హోటల్స్లో కనిపిస్తాయి, రెస్టారెంట్స్లో కనిపిస్తాయి. ఎక్కడికైనా వెళ్ళండి మీరు, ఒక ట్రైన్ టికెట్ ఇవ్వాలన్నా కూడా మీకు ఈ కంప్యూటరే కావాలి. సో థింగ్స్ దట్ ఆర్ ప్రెజెంట్ ఎవ్రీవేర్ ఆర్ కాల్డ్ యుబిక్విటస్. అండ్ వీటిని మనం అంటాం ఆమ్నీ ప్రెజెంట్ అని కూడా.
యూబిక్విటస్ అనాలి అంటే ఆమ్ని ప్రెజెంట్ అనే సెంటెన్స్ కూడా వాడచ్చు ఆర్ వర్డ్ని యూస్ చేసుకోవచ్చు. సో ఆన్సర్ ఈస్ QSRP, రైట్ కదా. సూపర్. నెక్స్ట్ వన్, క్వశ్చన్ నెంబర్ 23. మాయిశ్చరైజర్స్ ఫర్ ద ఫేస్. మాయిశ్చరైజర్స్ గురించి డిస్కషన్ స్టార్ట్ అవుతుంది. ఓకే, మాయిశ్చరైజర్స్ ఫర్ ద ఫేస్ షుడ్ బీ చూజన్ కేర్ఫుల్లీ. మాయిశ్చరైజర్స్ని చాలా జాగ్రత్తగా చూస్ చేసుకోవడం అవసరము. 100% కరెక్ట్ కదా. మాయిశ్చరైజర్స్ ఫర్ ద ఫేస్ షుడ్ బీ చూజన్ కేర్ఫుల్లీ. సో బిగినింగ్ ఎస్తో చేస్తే బాగుంటుంది. ఎస్తో, ఓ మై గాడ్, అన్ని ఆప్షన్స్ ఎస్తూనే ఉన్నాయి. ఓకే రైట్. క్యూ, ఇది క్యూ, ఇది క్యూ, ఇది కూడా క్యూ. ఓకేనా, ఓ కాదు. రైట్, ఇప్పుడు చూడండి, మాయిశ్చరైజర్స్ ఫర్ ద ఫేస్ షుడ్ బీ చోజన్ కేర్ఫుల్లీ. తర్వాత ఎస్ తర్వాత ఏం పెట్టాలో డిసైడ్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. 2 సార్లు పీ ఉంది కూడా ట్రై చేస్తాం. మాయిశ్చరైజర్స్ ఫర్ ద ఫేస్ షుడ్ బీ చోజన్ కేర్ఫుల్లీ యాజ్ ఆయిలీ వన్స్ మే బ్లాక్. 100%. ఏవైతే మాయిశ్చరైజర్స్ ఆయిలీగా ఉంటాయో అవి బ్లాక్ చేస్తాయి అంటే పర్ఫెక్ట్ ఫ్లోలో ఉంది. సో డైరెక్ట్ ఎలిమినేషన్ చేసేయండి, 1-3 పక్కన పెట్టదాం. ఓకే, పీ తర్వాత క్యూనా ఆరా. యాజ్ ఆయిలీ వన్స్ మే బ్లాక్ ఇన్ గ్రేటర్ కాన్సన్ట్రేషన్ కాదు, దేన్ని బ్లాక్ చేస్తాయి? మే బ్లాక్ అండ్ కాజ్ పింపుల్ ఆర్ వెయిట్. మే బ్లాక్ దేన్ని బ్లాక్ చేసి చెప్పాలి. మే బ్లాక్ ద ఆయిల్ గ్లాండ్స్. దేన్ని బ్లాక్ చేస్తాయి? ఆయిల్ గ్లాండ్స్ని. ఫేస్ మీద ఉన్న ఆయిల్ గ్లాండ్స్ని బ్లాక్ చేస్తాయి, ఆపేస్తాయి అని చెప్పేసి అంటే పీ తర్వాత ఆర్ రావాలి. పీ తర్వాత ఆర్ రావాలి. పీ తర్వాత ఆర్ వచ్చే ఆప్షన్ ఇక్కడ ఉంది. సో ఆప్షన్స్లో ఈ ఆప్షన్ని కూడా తీసేద్దాం. ఓకేనా. ఎస్, పీ తర్వాత క్యూ రాదు, ఆర్ వస్తుంది. ఆన్సర్ పెట్టండి. 4 చదివేయండి. మాయిశ్చరైజర్స్ ఫర్ ద ఫేస్ షుడ్ బి chosen carefully. ఆ తర్వాత యాజ్ ఆయిలీ వన్స్ మే బ్లాక్ the oil glands found in greater concentration in the face and cause pimples. ఓకే, ప్రాపర్ మాయిశ్చరైజర్ యూజ్ చేయకపోతే పింపుల్స్, యాక్నే కూడా వచ్చే ఛాన్స్ ఉంది. వెరీ గుడ్. క్వశ్చన్ నెంబర్ 24. రిడీమింగ్ ఫ్యూచర్. రిడీమింగ్ ఫ్యూచర్ అని చెప్పి నెక్స్ట్ ఏం చెప్పాలి? ఓకే, రిడీమింగ్ ఫ్యూచర్ ఆఫ్ సంథింగ్ అని చెప్పొచ్చు, అవునా కదా. సో ఆప్షన్స్ చెక్ చేస్తే 2 times బి, ఏ ఉంది, డి ఉంది. రిడీమింగ్ ఫ్యూచర్ తర్వాత డెవలప్మెంట్ ఆఫ్ న్యూ అని చెప్పొచ్చా? నో. రిడీమింగ్ ఫ్యూచర్ ఏంటి, దేనిది చెప్పడం అవసరం. సో ఏ రాదు, డి వస్తుందా పోనీ. రిడీమింగ్ ఫ్యూచర్ డెవలప్డ్ వరల్డ్ అండ్ ఇట్స్ అడాప్షన్, నో ఛాన్స్. రిడీమింగ్ ఫ్యూచర్ ఆఫ్ ద డిజిటల్ ఏజ్, 100%. బిఏ ఉంది, బిఏ ఉంది. సో 2 సార్లు చదివేసేయండి, దీన్ని తీసేసి చూడండి ఒకసారి. బిఏ. ఓకే, చదవండి. రిడీమింగ్ ఫ్యూచర్ ఆఫ్ ద డిజిటల్ ఈజ్ దాట్ ద టైమ్ ల్యాగ్ బిట్వీన్ చెప్పిన తర్వాత నెక్స్ట్ ఏం చెప్పాలి? ఓకేనా. బి తర్వాత ఏ. రిడీమింగ్ ఫ్యూచర్ ఆఫ్ ద డిజిటల్ ఏజ్ ఇస్ దాట్ ద టైమ్ ల్యాగ్ బిట్వీన్ డెవలప్మెంట్ ఆఫ్ న్యూ టెక్నాలజీస్ ఇన్ ద డెవలపింగ్ వరల్డ్ ఈజ్ రెడ్యూసింగ్ బై ద డే. నో. ఏ తర్వాత డెవలప్డ్ వరల్డ్ అండ్ ఇట్స్ అడాప్షన్. ఎందుకంటే ఒకసారి వినండి, ఇక్కడ మీకు ఆఫ్ ద డిజిటల్ ఏజ్ ఈజ్ దాట్ ద టైమ్ ల్యాగ్ బిట్వీన్ కనిపిస్తుంది కదా. బిట్వీన్ వచ్చింది అంటే బిట్వీన్ తర్వాత 100% రావాల్సిన వర్డ్ అండ్ రావాలి, నో డౌట్. ఇప్పుడు చూడండి, కూల్గా చెప్తాను. రిడీమింగ్ ఫ్యూచర్ ఆఫ్ ద డిజిటల్ ఏజ్ ఈజ్ దాట్ ద టైమ్ ల్యాగ్ బిట్వీన్, ఏ చూస్ చేసేసుకోవాలి రెండోసారి ఎందుకంటే రెండింటి అదే ఉంది. డిజిటల్ ల్యాగ్ బిట్వీన్ డెవలప్మెంట్ ఆఫ్ న్యూ టెక్నాలజీస్ ఇన్ ద డెవలప్డ్ వరల్డ్ అండ్ వచ్చిన అండ్ అంటే 100% బిఏ తర్వాత రావాల్సిన ఇమీడియట్ ఆప్షన్ డి. బిఏసి కాదు, బిఏడి రావాలి అంటే ఆన్సర్ అవుతుంది 3. ఈజీ కదా. సో చదవండి. రిడీమింగ్ ఫ్యూచర్ ఆఫ్ ద డిజిటల్ ఏజ్ ఈస్ దట్ ద టైమ్ ల్యాగ్ బిట్వీన్ డెవలప్మెంట్ ఆఫ్ న్యూ టెక్నాలజీస్. కొత్త టెక్నాలజీస్ రావడం అనే విషయంలో టైం ల్యాగ్ అనేది తగ్గుతుంది. ఓకేనా, ఒక బెస్ట్ ఫీచర్ ద్వారా. ఇది ఒక బెస్ట్ ఫీచర్ అని చెప్తున్నాం. ఓకే, డెవలప్మెంట్ ఆఫ్ న్యూ టెక్నాలజీస్ ఇన్ ద డెవలప్డ్ వరల్డ్ అండ్ ఇట్స్ అడాప్షన్ ఇన్ ద డెవలపింగ్ వరల్డ్ ఈస్ రెడ్యూసింగ్ డే బై డే. ఓకే, మీనింగ్ డెవలప్డ్ డెవలపింగ్ వరల్డ్లో టెక్నాలజీ ఆస్పెక్ట్లో మాత్రం పెద్ద వేరియేషన్ రావట్లేదు, ఎక్కువ టైం ల్యాగ్ అనేది కనిపించట్లేదు అని చెప్తున్నాం. డెవలప్డ్ వరల్డ్ టెక్నాలజీ విషయంలో మాత్రం కొంచెం స్పీడ్గానే పుంజుకుంటున్నాయి. సో ఆన్సర్ బిఎండిసి. లెట్స్ డిస్కస్ ద లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ ద డే. బికాస్ ఆఫ్ అని కనిపిస్తుంది. సో వాట్ ఆర్ వీ గన్ యూజ్ ఆఫ్టర్ బికాస్ ఆఫ్? ఓకే, బికాస్ ఆఫ్ సంథింగ్ యూజువల్గా చెప్తాం మనం, దేనివల్ల అయితే సంథింగ్ అయిందని చెప్తాం. బికాస్ ఆఫ్ తర్వాత బై వచ్చే ఛాన్స్ లేదు. బికాస్ ఆఫ్ తర్వాత బై రాదు అంటే బి తీసేసేయండి. సో ఇది పోయింది. కూల్ కదా. ఇప్పుడు చూడండి, బికాస్ ఆఫ్ ఆఫ్టెన్ బీన్ టర్మ్డ్. వాట్ ఈజ్ ఆఫ్టెన్ బీన్ టర్మ్డ్? ఓకేనా. సో బికాస్ ఆఫ్ తర్వాత ఏ కూడా రాదు. సో ఎన్ని ఆప్షన్స్లో లేదు. 3 సార్లు డి ఉంది, పెట్టేసేయండి. బికాస్ ఆఫ్ ద ఇన్నెప్ట్ అండ్ ఇన్యాక్టివ్ ఎగ్జిక్యూటివ్. ఓకే, ఇనెప్ట్ అంటే ఇన్క్యాపబుల్, ఫెయిలింగ్. గుర్తుపెట్టుకోండి, ఇనెప్ట్ అంటే ఇన్క్యాపబుల్ ఆర్ ఫెయిలింగ్.
ఫెయిలింగ్ టు ఫుల్ఫిల్ దేర్ డ్యూటీస్ ఆర్ రెస్పాన్సిబిలిటీస్. ఇది గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో బికాస్ ఆఫ్ ద ఇనెప్ట్ అండ్ ఇన్యాక్టివ్ ఎగ్జిక్యూటివ్. ఎగ్జిక్యూటివ్ అంటే ఎమ్మెల్యేస్, లెజిస్లేచర్, యూజువల్గా ఎంపీ. ఎమ్మెల్యేస్, ఎంపీస్ ఒక చెమటలు కాబట్టి, ఓకేనా, ఇనెప్ట్, ఇన్క్యాపబుల్ పర్సన్స్ కాబట్టి. సో బికాస్ ఆఫ్ ద ఇనెప్ట్ అండ్ ఇన్యాక్టివ్ ఎగ్జిక్యూటివ్, కామా వచ్చిందంటే కొత్తగా ఒక క్లాస్ స్టార్ట్ అవ్వాలి, అంటే నౌన్, అంటే నౌన్ ఇక్కడ ఉంది ద ఇండియన్. సో బిగిన్ అవ్వాలి డీతో, డీ తర్వాత రావాలి సి. ఈ ఆప్షన్ కూడా వెళ్ళిపోయింది. డిసి తర్వాత ఏం రావాలి చూద్దాం. ద ఇండియన్ స్టేట్ హ్యాస్ ఆఫ్టెన్ బీన్. హ్యాస్ తర్వాత బీన్ రావాలి, ఇందాక చెప్పుకున్నాం. హ్యాస్ బీన్ రావాలి అంటే సిఏ రావాలి, సి తర్వాత బి రాదు. ఇది తీసేస్తే ఆన్సర్ మిగిలేసింది డిసిఏబి. చదవండి. Because of the Indian state, because of the inept and inactive executive, the Indian state has often been termed as a soft state by many political commentators. చాలామంది పొలిటికల్ కామెంటేటర్స్ ఇండియాని ఒక సాఫ్ట్ స్టేట్ అని పిలుస్తారు, ఎందుకంటే ఈ ఇన్యాక్టివ్ ఆర్ ఇన్క్యాపబుల్ ఎగ్జిక్యూటివ్ ఎమ్మెల్యేస్, ఎంపీస్ ఉండడం వల్ల, ఓకేనా. సో విత్ దిస్ వీఆర్ డన్ విత్ our explanation part of the entire grand test. Okay, I hope you like this video, and if you found this video informative, please share this video to maximum number of students. This is my request. ఓకేనా, చాలామంది స్టూడెంట్స్కి షేర్ చేయండి. ఇది చాలా యూజ్ అవుతుంది. ఒక్క వీడియోలో మనం చాలా కాన్సెప్ట్స్ ఒకటే దగ్గర డిస్కస్ చేసాం, ఓకేనా. రైట్, ఫ్రీగా చాలామందికి ఇది యూజ్ అయ్యే విషయం కాబట్టి షేర్ చేయండి. ఓకే, I'll meet you in the next video with one more informative session like this. Till then, take care everyone. Thank you. Good day. All the best.